మనందరికీ బొమ్మలు టాయ్స్ గురించి తెలుసు. మన చిన్నపిల్లలకి ఎప్పుడైనా బొమ్మలు కొనిచ్చి ఆడుకోమంటూ ఉంటాం. ప్రతి తల్లిదండ్రులు ఈ విషయాన్ని బాగా ఎరిగిన వారే. ఆ బొమ్మలు కీ ఇచ్చి వదిలేస్తుంటే ముందుకు వెళ్ళడం, వెనక్కి రావడం, రిమోట్ కంట్రోల్తో వాటిని ఆపరేట్ చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. బొమ్మ పై రూపం ఎలా ఉన్నా లోపల మెషినరీ ఒకేలా ఉంటుంది. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? చూసారు ఎప్పుడైనా మీరు? బొమ్మ పై రూపం పలు విధాలుగా ఉండొచ్చు. ప్లాస్టిక్తో దాన్ని అందంగా అలంకరించి పోసి రకరకాలుగా సెట్ చేసి మనకిస్తాడు. కానీ లోపల ఉన్నటువంటి మెషిన్ ఏదైతే ఉందో, కీ ఇచ్చేటువంటి మెషిన్ ఏదైతే ఉందో, అది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అదే మాదిరి ఎక్కడున్న మనం రకరకాల రూపాలు ధరించుకుని ఉన్నాం. ఒకరు తెల్లగా, ఒకరు నల్లగా, ఒకరు పొట్టిగా, ఒకరు పొడవుగా, ఒకరు అందంగా, ఒకరు అందహీనంగా, రకరకాలుగా మానవులు కనబడుతున్నారు. కానీ వారి లోపల ఉన్న ఆత్మ ఒకే విధంగా ఉంటుంది. మీకు అర్థం కావాలంటే పలు విధాలైన మొబైల్స్లో సిమ్ కార్డ్ వేస్తున్నారు. అది ఐఫోన్ కావచ్చు, నార్మల్ ఫోన్ కావచ్చు, చీపెస్ట్ ఫోన్ కావచ్చు, చైనా ఫోన్ కావచ్చు, బ్రాండెడ్ ఫోన్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఫోన్ దెర్ ఈజ్ ఎ సిమ్ కార్డ్. ఆ సిమ్ కార్డ్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి, ఒకే షాప్లో అమ్ముతారు. అది ఎయిర్టెల్ సిమ్ కార్డ్ తెచ్చుకున్నా, ఇంకో సిమ్ కార్డ్ తెచ్చుకున్నా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. అలాగే మనిషి పై రూపాన్ని చూసి, మనిషి అందాన్ని చూసి, మనిషి ఆ వర్చస్సును చూసి, ఆ మేకప్ చూసి అబ్బా హీరోయిన్ అంటాడు. కానీ బయట కనబడుతున్నటువంటి, రోడ్డు మీద కనబడుతున్నటువంటి అమ్మాయి కూడా అలాంటి మెమరీ కార్డే కలిగి ఉంది. పైన మెటీరియల్ మారుతుందంతే. వీళ్ళు బాగా మేకప్ చేసుకుని ఉన్నారు, బాగా నీట్గా రెడీ అయి ఉన్నారు. కానీ వాళ్ళు ఎండకు ఎండి వానకు తడిసి అలా ఉండిపోయారు. కానీ మెటీరియల్ మారింది, కానీ లోపల ఉన్న మెమరీ కార్డు మారలా. అందుకే చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని యొద్దకు చేరినప్పుడు హీరోయిన్ దేహం అయినా కాలిపోద్ది, హీరో దేహం అయినా కాలిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. మన్ను అనేది వెనుకటి వల్ల ఏమైపోద్ది? మన్ను అయిపోద్ది. ఆ లోపల ఉన్న ఆ కార్డ్ ఇంపార్టెంట్. అంటే అందంగా కనిపిస్తున్నంత మాత్రాన అందమైన మెమరీ కార్డు ఉందని కాదు అక్కడ. కొంతమంది అందంగా ఉంటారు, చూడముచ్చటగా ఉంటారు, చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేనంత అందం ఉంటుంది. కానీ లోపల మెమరీ కార్డు చాలా నీచంగా, దుర్మార్గంగా, హేయంగా, భయంకరంగా ఉంటుంది. కొంతమంది చూడడానికి బాగోరు, వాళ్ళు కురుపులతో ఉండొచ్చు, ఒళ్ళంతా గాయాలతో ఉండొచ్చు, మురికి పట్టిపోయి ఉండొచ్చు, చూస్తుంటే అసహ్యకరంగా కూడా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ లోపల ఆ మెమరీ కార్డ్ అనేది చాలా చూడముచ్చటగా, అందంగా ఉంటుంది. అందుకే పై రూపాన్ని చూసి మోసపోవద్దని దేవుడు చెప్తున్నాడు. పై రూపాన్ని చూసి మోసపోయేవాళ్ళు తెలివి లేని వాళ్ళు, మూర్ఖులు. లోపలి రూపాన్ని చూసేవాడు దేవుడు గనుక దేవుడు నరుని పై వేషమును లక్ష్య పెట్టడు. దేవుడు నరుని వేషాన్ని లక్ష్య పెట్టడు. దేవుడు నరుని హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. సో మన హృదయములోనికి ఈరోజు దేవుని మాటలు పంపించడం ద్వారా నువ్వు పైకి ఎలా ఉన్నా నో ప్రాబ్లం. ఆ లోపల ఉన్న అంతరంగం అందంగా కనబడాలి. లోపల ఉన్న అంతరంగం అందంగా మారాలి. అందం లోపలుంటే బాగుంటుంది, బయట ఉండడం కంటే కూడా. బయట ఉన్న అందం శాశ్వతం కాదు, అది ఉండే కొలది తగ్గిపోద్ది. బయట ఉన్న అందం ఏమవుతుంది చెప్పండి? ఉండే కొలది ఏమైపోద్ది? తగ్గిపోద్ది. కానీ లోపల ఉన్న అందం ఏమవుతుంది? ఉండే కొలది పెరిగిపోద్ది. ఎంత డిఫరెన్స్ ఉంది రెండింటికి! క్వైట్ ఆపోజిట్. రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా? ఒకటేమో ఉండే కొలది తగ్గిపోతుంది, ఒకటేమో ఉండే కొలది ఏమైపోతుంది? పెరిగిపోతుంది. సో అందుకే లోపల ఉన్న అందాన్ని ఇనుమడింపజేసుకోవడానికి మనం కష్టపడాలి తప్ప కేవలం బయట ఉన్న అందం కోసమే ఆలోచిస్తే ఆ అందం శాశ్వతమైనది కాదు. అందుకే నరుని అందము లేదా నరుల అందము గడ్డి పువ్వు వంటిది. పువ్వు ఎండును, గడ్డి రాలును అన్నాడు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటిది. అది కేవలం వట్టి ఆవిరి వంటిది అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాం అంటే మన మెమరీ కార్డ్ని అందంగా ఉంచుకోవడానికి. ధనవంతుడు ఉన్నాడు, సన్నపు నార వస్త్రాలు ధరించుకుంటున్నాడు, మంచి క్వాలిటీ ఫుడ్ తింటున్నాడు, మంచిగా మసాజులు చేయించుకుంటూ ఉండుండొచ్చు. హ్యాపీగా సేవకులందరూ అతనికి పరిచర్య చేస్తూ ఉంటే చక్కటి దేహదారుఢ్యం కలిగి, చక్కటి అందమైన రూపం కలిగి, అందమైన ఆకారం కలిగి,
వావ్ వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ అని అందరూ కూడా అతన్ని చూసి పొగుడుతూ ఉంటే ఆనందంతో తబ్బిబ్బైపోయేటువంటి స్థితిలో మన్మధుడు అబ్బబ్బబ్బా నవమన్మధుడు అని పొగిడించుకుంటూ ఉండుండొచ్చు మేబీ. బట్ అతని లోపలి మెమరీ కార్డ్ చాలా వరస్ట్గా ఉంది, అది పాడైపోయింది. చూడడానికి రెండో ఒకటే, సేమ్ మెమరీ కార్డ్స్. ఇందాక చెప్పినట్టు మొబైల్ ఎంత కాస్ట్లీదైనా లోపలేసిన సిమ్ కార్డు సేమ్ అన్నట్టుగా అతడు ఎంత అందగాడైనా లోపల ఉన్న మెమరీ కార్డ్ సేమ్. ఆత్మ ఒక్కటే, నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. సో ఇప్పుడు ఆ ధనవంతుడి ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపమే మెమరీ కార్డ్, అలాగే ఈ బీదవాడైన లాజరు ఆత్మ కూడా యెహోవా పెట్టినటువంటి దీపమే. కానీ బీదవాడైన లాజరు పై రూపానికి బాగోలేదు, కానీ లోపల ఉన్న మెమరీ కార్డ్ చాలా అందంగా ఉంది, చాలా స్వచ్ఛంగా ఉంది. మనం పైన మాత్రమే చూస్తాం, నేను అదే మీకు చెప్తున్నాను. పైన మాత్రమే చూసి హీస్ ద బెస్ట్ అనుకుంటాం, హీస్ వెరీ హ్యాండ్సమ్ అనుకుంటాం, షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అంటుంటాం. బట్ దట్ ఈస్ నాట్ రైట్. దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆలోచనలో గాడ్స్ పర్సెప్షన్ వెరీ వెరీ డిఫరెంట్ బిట్వీన్ అవర్స్. మనకంటే కూడా, మనతో కంపేర్ చేసుకుంటే కూడా దేవుని యొక్క పర్సెప్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. అందుకే ఆయన చెప్తున్నాడు, మనకందరికీ చెప్తున్నాడు, నాయన లోపల రూపాన్ని బాగా అలంకరించుకోండి, లోపల ఉన్న మెమరీ కార్డు శుభ్రంగా ఉంచుకోండి. నేను అక్కడున్న అందాన్ని ఇష్టపడుతున్నాను తప్ప పై మేకప్ని నేను పెద్దగా ఇష్టపడేవాడను కాను అని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, అంటే పైన శుభ్రంగా ఉండక్కర్లేదండి, పైన మురిగ్గా ఉండాలా అండి అంటే అది నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు డిగ్నిఫైడ్గా ఉండండి, పైకి అందంగా కనబడండి, శుభ్రంగా ఉండండి, వద్దని నేను అనట్లా. కానీ నేను చెప్పేది ఏంటంటే లోపలి మెమరీ కార్డ్ని, లోపలున్న ఆత్మని ఎంత అందంగా ఉంచుకుంటే అది పెరుగుతూ ఉండేది, తరుగుతూ ఉండేది. అది నేను చెప్తున్నాను. ఇది ఉండే కొలది తరుగుతుంది, అది ఉండే కొలది ఏమవుతుంది, పెరుగుతుంది. సో కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టండి అనేది నా యొక్క ఇంటెన్షన్ మాత్రమే కాదు, బైబిల్ బోధించే బోధ, సత్య సంబంధమైన బోధ అది నేర్పిస్తుంది. రైట్. ఇలా ఉండటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి, ఇది మనం ఆలోచించాలి. ఇలా ఉండటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచిస్తే, మనందరికీ తెలుసు దైవ దీవెన, దైవ ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ఈ యూనివర్స్లో పరలోకం నుంచి పంపబడుతూ ఉంది అన్న సంగతి మనందరికీ తెలుసు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గెలీలియో అనే శాస్త్రవేత్తట తన ఇతర శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ అన్నాడట, బైబిల్ అనేటువంటి గ్రంథంలో పరలోకం గురించి పలుమార్లు చెప్పాడు బైబిల్ దేవుడు, కానీ ఆ పరలోకం ఎక్కడుందో మాత్రం ఎప్పుడూ చెప్పలేదు అన్నాడట. అంటే ఆయన ఉద్దేశంలో చంద్రుడు మనకు కనబడుతున్నాడు, సూర్యుడు మనకు కనబడుతున్నాడు, అలాగే బైబిల్ చెప్తున్నటువంటి పరలోకం కూడా మనకు కనబడాలి కదా అనేది ఆయన యొక్క ఆలోచన. దాన్ని చాలామంది ఇప్పటికే షేర్ చేస్తూ ఉంటారు. ఆయన ఏదో గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినట్టు, వీళ్ళేదో ఆ స్టేట్మెంట్ని బట్టి క్రైస్తవ్యాన్ని భలే అవమానించాడరా అన్నట్టు అది ఇప్పటికీ షేర్ చేస్తూ ఉంటారు. నేను అడుగుతున్నాను ఆ గెలీలియో లాంటి వాళ్ళని, ఆ భావజాలం కలిగిన వాళ్ళని, ఎందుకంటే ఆయన ఇప్పుడు లేడు, చచ్చిపోయాడు, కానీ ఆ భావజాలం కలిగిన వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు కనుక, నేను షేర్ చేస్తున్నారు కనుక నేను అలాంటి వాళ్ళని అడుగుతున్నాను, పరలోకం పలానా చోట ఉందని చెప్తే వెళ్ళగలిగే సామర్థ్యం మానవులకు ఉందా? ఆకాశానికి ఆవలుంది, ఆయన పైనున్న లోకం అన్నాడు బైబిల్ గ్రంథంలో, ఎక్కడుందో చెప్పకుండా లేడు, చెప్పాడు పైనున్న లోకం అన్నాడు. పైన అంటే ఎక్కడ అంటే మీకంటే పైన. వెళ్ళండి చూద్దాం ఎంత దూరం వెళ్ళగలరో, ట్రై చేయండి. కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం ఉంది, కొన్ని మిలియన్స్ కాంతి సంవత్సరాల దూరం, కొన్ని బిలియన్స్ కాంతి సంవత్సరాల దూరం. అది ఎక్కడుందో ఇప్పటికీ విశ్వపు అంచులు మానవుడు కనుక్కోలేకపోయాడు కదా. ఈ విశ్వం ఎంత విస్తరిస్తుంది అంటున్నాడు శాస్త్రవేత్త, కనుక్కోలేకపోయాడు. పూర్తిగా ఒక సూర్యుడు ఎలా ఉంటాడో, సూర్యుడి మీద ఎలా ఉంటుందో సూర్యుడి దగ్గరికే వెళ్ళలేడు, సూర్యుడి దగ్గరికి వెళ్ళడమే సాధ్యపడలేదు. దేవుని యొక్క క్రియేషన్లో భాగం సూర్యుడు అంతే. అలాంటి సూర్యుని మించిన నక్షత్రాలు, నక్షత్ర మండలాలు ఎన్నో అనంతమైన విశ్వంలో, ఈ యూనివర్స్లో దాగున్న యూనివర్స్ అంటేనే అదొక అద్భుతం. మనం కేవలం మన గ్రామంలో ఉండి, మన ఊర్లో ఉండి, మన ఇంట్లో ఉండి, మన గదిలో పడుకొని ఏదో మన వరకు మనం ఏదో హీరోలు అనుకుంటాం, కానీ యూనివర్స్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంటే మన మెదడు పగిలిపోద్ది. అంత పెద్దది ఉంది యూనివర్స్ అనేది. దాని గురించి మనకి ఇంకా అంతు చిక్కలేదు, దాని గురించి మనకి ఇంకా అందలేదు. ఏముందో తెలియని పరిస్థితిలో గెలీలియో లాంటి ఒక శాస్త్రవేత్త, అబ్బే పరలోకం ఎక్కడుందో చెప్పలేదంటే, చెప్తే వెళ్ళగలవా? ఈ మానవ దేహంతో వెళ్ళగలవా? వెళ్ళలేవు. మానవ దేహంతో నువ్వు వెళ్ళేది కొంతవరకే. నీ పాత్ ఫైండర్సు, నీ ర్యాకెట్సు,
నువ్వు కనిపెట్టిన ఏ శాటిలైట్ అయినా సరే దానికి కొంతకాలమే ఉంటుంది, కొంతవరకు అది ప్రయాణం చేయగలుగుతుంది, కొంతవరకు అది మనగలుగుతుంది తప్ప పరిపూర్ణంగా దానికి ఏ శక్తి లేదు. దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలి అంటే మానవుడు ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. కానీ మనకు అర్థం కావాల్సిన ఒక అమూల్యమైన విషయం, ఆ పైనుంచి వెన్నెల కురుస్తున్నట్లుగా, ఆ పైనుంచి వర్షం కురుస్తున్నట్లుగా, ఆ పైనుంచి మంచు కురుస్తున్నట్లుగా ఆ పైనుంచి మానవుల మీద దీవెనలు కూడా కురుస్తున్నాయి. ఇది సత్యం. ఆ పైనుంచి మానవులకు దేవునికి మధ్య ఒక కనిపించని ఒక నెట్వర్క్ నడుస్తోంది. ఇది సత్యం. ఇది ఎలా నమ్మాలి అని మీరంటే, మన దగ్గర ఉన్నటువంటి ఈ మొబైల్కి సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు అడిగితే మీరు ఏం చెప్తారు? గాల్లో నుంచి వస్తుంది. టవర్ ఎక్కడుంది? ఎక్కడో ఉంది. కానీ ఇక్కడున్న మొబైల్కి సిగ్నల్ వచ్చి నా మొబైల్లోకి చేరుతోంది. నేను ఇక్కడ నుంచి కాల్ చేస్తే భూమండలం మీద ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా ఇమ్మీడియట్గా ఈ కాల్ అతనికి చేరిపోతుంది. అతను నాతో మాట్లాడుతున్నాడు. దానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం పడుతోంది, ఎక్కువ సమయం కూడా పట్టట్లేదు. సో దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఒక మానవుడు సంకేతాలు పంపించడానికి ఇంత గొప్ప టెక్నాలజీని ఈ రోజుల్లో కనిపెడితే, పరలోకమందున్న ప్రభు సన్నిధికి ఇక్కడి నుంచి మన ప్రార్థన వెళ్ళడానికి, లేదా అక్కడి నుంచి ఆయన దీవెన ఆశీర్వాదాలు మన హృదయాలలోనికి రావడానికి ఏమంత సమయం పడుతుందని మీరు అనుకుంటున్నారు? మానవుడికి ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పంపించగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు ఎక్కడో ఉండి నీ మొబైల్లోకి డేటా పంపించేస్తున్నాడు, ఫొటోస్ పంపిస్తున్నాడు, వీడియోలు పంపిస్తున్నాడు. నువ్వు ఇక్కడ పెట్టగానే ప్రపంచం అంతా ఒకసారిగా టెలికాస్ట్ అయిపోతుంది. మనం ఇక్కడ మాట్లాడుతున్నాం ఈ చిన్న గ్రామంలో, ప్రపంచంలో అనేక దేశాలలో ఉన్నవారు ఈ లైవ్ వీక్షిస్తున్నారు. అక్కడ నుంచి మనకు కామెంట్లు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా చెప్తారు కొంతమంది కామెంట్స్లో. మేము ఖత్తర్ నుంచి చూస్తున్నాం, మేము కువైట్ నుంచి చూస్తున్నాం, మేము ఇజ్రాయెల్ నుంచి చూస్తున్నాం, మేము పలానా విజయవాడ నుంచి చూస్తున్నాం, మేము హైదరాబాద్ నుంచి చూస్తున్నాం, లేకపోతే ముంబై నుంచి చూస్తున్నాం, లేకపోతే ఇంకో చోట నుంచి చెప్తూ ఉంటారు వాళ్ళు. అంటే అంత దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సందేశాన్ని లైవ్లో వినగలుగుతున్నారు అని అంటే, దేవుని యొద్ద నుండి నీ దగ్గరకు రావాల్సిన దీవెన లేదా ఆశీర్వాదం లేదా ఆ కృప, ఆ యొక్క వైబ్రేషన్ ఏదైతే ఉందో, పాజిటివ్ వైబ్రేషన్, దాన్ని ఎవరు ఆపగలరు? ఎంత వేగంగా వస్తుంది అది? ఇక్కడ నుంచి ఎంత వేగంగా వెళ్తుంది? నీ ధర్మకార్యములు, ఎక్కడో కొర్నేలు అనే ఒక ఆయన ఉన్నాడట, నీ ధర్మకార్యములు జ్ఞాపకార్థముగా నా సన్నిధికి చేరాయి అన్నాడు ఆయన. నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా నా సన్నిధికి చేరాయి. ఎలా చేరాయి? ఎంత టైం పట్టింది? ఎన్ని రోజులు పట్టింది అని అంటే, దానికేం టైం ఉండదు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి టైం ఏముంటుంది చెప్పండి? చాలా వేగంగా తొందరగా వెళ్ళిపోద్ది. అంటే ఒక నెట్వర్క్ పరలోకానికి భూమికి ఎప్పటికప్పుడు కంటిన్యూగా కొనసాగుతూ ఉంది. ఇది మనం నమ్మాల్సినటువంటి సత్యం. ఒక నెట్వర్క్ నడుస్తోంది. మానవ హృదయాల దగ్గర నుండి దేవుని సన్నిధానానికి ఒక నెట్వర్క్ అయితే ఉంది. ఆ నెట్వర్క్ పైనుంచి క్రిందకి, క్రింద నుంచి పైకి ఎప్పటికప్పుడు వర్కౌట్ అవుతూనే ఉంది. అందుకే ఆయన దీవెన ఆశీర్వాదములు ఆనంద తైలముతో ఆయన నిన్ను అభిషేకిస్తున్నాడని, ఆయన దీవెన ఎల్లప్పుడూ నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుందని పలు విధములైన వాగ్దానాలు దైవ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అంటే దేవుడు మానవుల శక్తికి మించినవాడు, మానవుల జ్ఞానానికి మించినవాడు, మానవ మేధస్సుకు మించినవాడు, మానవ ఆలోచనలకు మించినవాడు. అలాంటి దేవుడు మానవాళితో నేరుగా మాట్లాడుతున్నాడు. నా దీవెన మీకు క్షేమకరమైనది, నా ఆశీర్వాదం మీకు క్షేమకరమైనది. నా దీవెన ఆశీర్వాదాలు ఎప్పుడూ మీ హృదయంలో ఉండాలి అంటే, మీరు నేను చెప్పిన మాటల్ని ఫాలో అవ్వడం ద్వారా వాటిని మీరు పొందుకోగలుగుతారు. ఇట్ ఈస్ క్లియర్. నేను చెప్పిన మాటలు మీరు గ్రహించడం ద్వారా వాటిని మీరు పొందుకోగలుగుతారు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే, ప్రియమైన దేవుని సంఘమా, ప్రియమైన దేవుని పిల్లలారా, గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని సందర్భాలు చూద్దాం. యోబు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం భక్తుడు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. యోబు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం. నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు అని క్లియర్గా చెప్తున్నాడు. భూమి మీద ఉండి చెప్తున్నాడు. యోబు గారు ప్రత్యుత్తరం ఇస్తూ ఏమంటున్నాడు? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు. చాలా దూరం కదా అది. గెలీలియో చెప్పినట్టు ఎక్కడుందో ఎవరికి తెలుసు? అడ్రస్ ఏమైనా తెలుసా మీకు? ఎక్కడుందో మీరు చెప్పగలరా? ఫిజికల్గా మీరు ఏమైనా గూగుల్ మ్యాప్ వేసుకుని వెళ్ళడానికి ఏమైనా ఇవ్వగలరా? మాకు లింక్ ఇవ్వగలరా అని ఎవరైనా అడిగారు అనుకోండి, దానికి ఇదే ఆన్సర్. ఇప్పటి వరకు నేను చెప్పింది ఆన్సర్.
పరలోకము ఉంది, హెవెన్ అనేది ఉంది, తండ్రి యొక్క సన్నిధి ఉంది, దేవుని రాజ్యం, దేవుడు ఎక్కడైతే సమీపించరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఉన్నాడో ఆ యొక్క పరలోకం అనేది ఉంది, ఆ లోకం ఉంది. కానీ ఆ లోకానికి వెళ్ళటానికి మానవుడికి యాక్సెస్ లేదు, ఈ దేహంతో లేదు, యాక్సెస్ లేదు. ఈ దేహంతో మానవుడు అక్కడికి వెళ్ళలేడు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. మరి ఎలా వెళ్ళగలడు అంటే, మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోయిన తర్వాత ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. ఆత్మలుగా మనం దేవుని లోకానికి, దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నాం. ఇది మరణానంతరం జరిగేటువంటి ప్రక్రియ. మరణం తర్వాత ఖచ్చితంగా ఇదే జరగబోతుంది. ఈ శాస్త్ర ప్రపంచం, మానవ ప్రపంచం నమ్మినా నమ్మకపోయినా, మన విశ్వాసాన్ని వాళ్ళు గౌరవించినా గౌరవించకపోయినా, ఒక విశ్వాసిగా, ఒక దైవజనుడిగా ఆత్మ సహాయంతో దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాను. మరణం తర్వాత జరగబోయేది ఇదే. మనం మన ఆత్మతో తండ్రి సన్నిధికి చేరబోతున్నాం, ఆత్మలుగా తండ్రి సన్నిధికి వెళ్ళబోతున్నాం. అదే విశ్వాసంతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే నెట్వర్క్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. లైట్ ఇయర్స్ కంటే కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. కాంతి వేగం కంటే కూడా, లైట్ వేగం కంటే కూడా చాలా వేగంగా ఉంటుంది. గనుకనే ఇక్కడ వ్రాయించాడు భక్తుడు యోబు గ్రంథంలో, నా పక్షమున సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షమున సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేసినా పర్లేదు, నన్ను ఎంత నీచంగా మాట్లాడినా పర్లేదు, కానీ 22వ వచనంలో అంటాడు, మీరు ఎంత నీచంగానే మాట్లాడుకోండి, కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును, తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. ఎక్కడికి వెళ్తావయ్యా యోబు అంటే, నా తండ్రి సన్నిధికి, అనగా ఆ పరలోకమునకు వెళతాను. శాస్త్ర ప్రపంచం అభివృద్ధి చెందిన తర్వాత గ్రహాలు ఉన్నాయి, ఇదిగో పలానా గ్రహం ఉంది, పలానా ఆస్ట్రాయిడ్ ఉంది, పలానా చోట పలానాది ఉంది, ఇవన్నీ మేము అక్కడి నుంచి మట్టి తెస్తున్నాం, అక్కడి నుంచి మేము పలానా నౌకల్ని పంపిస్తున్నాం, ర్యాకెట్స్ పంపిస్తున్నాం, మేము టెలిస్కోప్తో హబుల్ టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత ఈ విశ్వంలో ఏవే ఉన్నాయో చూస్తున్నామని ఇప్పుడు చెప్తున్నారు. పలానా బ్లాక్ హోల్ కనబడిందని నాసా శాస్త్రవేత్తలు ఇది గుర్తించారు, నాసా శాస్త్రవేత్తలు అది గుర్తించారు అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ చెప్పకముందే దేవుడు చాలా విషయాలు గ్రంథంలో పొందుపరిచి మానవాళి మనోనేత్రాలను వెలిగించడానికి మనకు అర్థమయ్యే భాషలో, సరళమైన రీతిలో చాలా సంగతులు రాయించాడు. ప్రాచీన కాలం నుండి ప్రవక్తలు అదే నమ్ముతూ వస్తున్నారు, మనం అదే నమ్ముతున్నాం. మనందరి విశ్వాసం దాని మీదనే. పరలోకము అనే ఒక లోకం ఉంది, భూలోకం అనే లోకం ఉంది. పుట్టి తెలుసుకున్నాం ఇక్కడ లోకం ఉందని, మరణించాక తెలుసుకుంటాం మరో లోకం ఉందని. అంతకు ముందే మనం విశ్వాసులుగా గ్రంథం చదివి తెలుసుకున్నాం మరో లోకం ఉందని. ఆ లోకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. యోబు గారు దానిని గురించి చాలా బలంగా, చక్కగా మాట్లాడుతున్నారు. అయితే ప్రియులరా, మరి ఆ రాజ్యానికి సంబంధించినటువంటి దీవెన ఇక్కడ ఎలా కనెక్ట్ అయి ఉంది, ఆ పరలోకం ఈ భూమి మీద నుండి ఎలా కనెక్ట్ అయి ఉంది, అది మనకు అర్థం కావాలి. ఇప్పుడు చాలా విలువైన సందేశం, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ మొబైల్కి ఫోన్ వస్తుందంటే దీనికి నెట్వర్క్ ఎక్కడో కనెక్ట్ అయిందిగా. దేనికి కనెక్ట్ అయింది ఇక్కడ నెట్వర్క్? లోకల్గా ఎక్కడో ఒక టవర్ ఉంటుంది, లోకల్గా ఎక్కడో ఒక టవర్ ఉంటుంది. ఆ టవర్ నుంచి నిరంతరాయంగా ఈ యొక్క మొబైల్ నెట్వర్క్ అనేది దాంతో కనెక్ట్ అయి ఉంటుంది. నిరంతరాయంగా దాని నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఆ సంకేతాలు ఉన్నాయో అవి దీనికి ఏమై ఉంటాయి? కనెక్ట్ అయి ఉంటాయి. ఆ సిగ్నల్ అంటాం మనం దాన్ని. ఆ సిగ్నల్స్ అన్నీ దీనికి ఏమై ఉంటాయి? కనెక్ట్ అయి ఉంటాయి. ఆ తరంగాలు గాలి ద్వారా వ్యాపించి ఇక్కడున్న ఈ మొబైల్తో కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ టవర్కి వాటిని తీసుకెళ్తూ ఉంటాయి. ఇదంతా ఒక బిగ్ నెట్వర్క్ ఇది కదా. ఇలాంటి నెట్వర్కే మరి పరలోకంలో ఉండేటువంటి ఆ నెట్వర్క్ భూమి మీద ఎలా కనెక్ట్ అయి ఉంటుంది అని అంటే, దానికి గ్రంథం చాలా చక్కటి సాక్ష్యం ఇచ్చింది. పరలోకంతో కనెక్ట్ అవ్వడానికే పరలోక రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడింది. బాగా వినాలి మీరందరూ. పరలోకంతో మనల్ని కనెక్ట్ చేసేది ఏంటట? పరలోక రాజ్యము. పరలోక రాజ్యము వేరు, పరలోకము వేరు. గ్రంథంలో 2 పదాలు కనబడినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా చూడాలి. పరలోక రాజ్యము అనే పదం వేరు, పరలోకము అనే పదం వేరు. ఈ పరలోకము అని ఆ కనిపించని లోకం, ఇందాక మనం గెలీలియో చెప్పినట్టుగా అది ఎక్కడుందో మనకు అడ్రస్ తెలియదు అన్నాడు కదా. సో అది చెప్పినట్టుగా ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, టవర్ ఎక్కడుందో టక్కుని చెప్పండి. ఏ టవర్ నుంచి మీరు సిగ్నల్ క్యాచ్ చేస్తున్నారు? ఆ టవర్ చూపించండి అంటే నో, ఇక్కడ ఎక్కడో ఉంటుందండి, దూరంగా ఉంటుంది, మాకు వస్తుంది ఇక్కడికి, అంతే మనం చెప్తాం తప్ప
కంటికి కనబడితే అదిగో టవర్ అని చూపిస్తాం తప్ప కనబడకపోతే చూపించాం. అంటే కనబడనంత మాత్రాన టవర్ లేదని కాదు. దెర్ ఇస్ ఎ నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ ఇప్పుడు మనకు ఆ సిగ్నల్ వస్తుంది, ఆ తరంగాలు మన ఫోన్లోకి వస్తున్నాయి. ఇన్ ద సేమ్ వే పరలోకము అనే ఆ మహాలోకానికి కనెక్షన్ ఎక్కడుంది అంటే భూమి మీద ఉంది. భూమి మీద ఎక్కడుంది అని అంటే పరలోక రాజ్యములో ఉంది అన్నాడు. అందుకే పరలోకమునకు కనెక్ట్ అయ్యేది కాబట్టి పరలోక రాజ్యము అనే పేరు పెట్టబడింది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆత్మ సంబంధులందరూ. పరలోకానికి కనెక్ట్ అయ్యేదే పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యమును గురించి ప్రభు చెబుతూ పరలోక రాజ్యం ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది అని అడిగితే ఆ పరలోక రాజ్యం అనేది, దేవుని రాజ్యం అనేది మీ మధ్యనే ఉందన్నాడు ప్రభు. శాస్త్రులు పరిచయులు పదే పదే ఆయన ఇబ్బంది పెడుతూ అడిగేవారు, ఏమయ్యా దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని శాస్త్రులు పరిచయులు అడుగుతున్నప్పుడు, దేవుని రాజ్యమును గురించి మాకేం చెప్తున్నావు అని శాస్త్రులు పరిచయులు అడుగుతున్నప్పుడు ఆయన అంటాడు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, అది మీ మధ్యనే ఉంది అంటాడు. అది ప్రత్యక్షంగా వచ్చేది కాదు, అది ఎక్కడుందట, మీ మధ్యనే ఉంది. ఆ దేవుని రాజ్యాన్ని గురించి మరి ఎలా అర్థం చేసుకోవాలి అని మాట్లాడుతున్నప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి తెలియజేస్తూ ఎంత చక్కటి విషయాలు బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడో మనం ఇప్పుడు చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం. ఒక అధికారి ఆయనను చూచి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని బోధిస్తున్నావు కదా, మారు మనస్సు పొంది దేవుని నమ్మండి అని బోధిస్తున్నావు కదా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని బోధిస్తున్నావు కదా, ఓకే ఏది మరి ఆ పరలోక రాజ్యం అని చాలామంది అడుగుతున్నప్పుడు, దేవుని రాజ్యం అన్న పరలోక రాజ్యం అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. పరలోక రాజ్యము మరొక పదం దేవుని రాజ్యము, ఈ రెండు దేంతో కనెక్ట్ అయి ఉన్నాయి, పరలోకము అనే దాంతో కనెక్ట్ అయి ఉన్నాయి. రైట్. ఇక్కడ చూడండి 18వ వచనం. ఒక అధికారి ఆయన్ని చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనొకటకు నేనేం చేయాలి అని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడినని ఎలా చెప్తున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు సత్పురుషుడు గాడు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయొద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పిన. ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు కాబట్టి. అందుకతడు, బాల్యము నుండి వీటిని అనుసరించుచునే ఉన్నాను నేను. అప్పుడు యేసు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీ కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. రాజ్యములో చేయాల్సిన పని గురించి చెప్తున్నాడు. ధనం అక్కడ కలుగుతోందని చెప్తున్నాడు. అంటే ఇక్కడి నుంచి అక్కడికున్న కనెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే బీదల్ని ఆదుకోవడం అనే ఒక చక్కటి ప్రక్రియ ఏదైతే ఉందో, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారి బోధన విధానం ఏదైతే ఉందో దానితో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ చేసే పనులు ఎక్కడ జమ చేయబడుతున్నాయని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బేదలకి సహాయం చేస్తే ఎక్కడ చేస్తాడు చెప్పండి, చెప్పాలి. బేదలకు సహాయం చేస్తే ఎక్కడ చేస్తాడు చెప్పండి, మీరే చెప్పాలి. ఎక్కడ చేస్తారు? మీరైతే ఎక్కడ చేస్తారు బేదలకు సహాయం? భూమి మీద చేస్తారా? భూమిని విడిచిపెట్టి ఏ చంద్రమండలం మీదకో లేకపోతే గ్రహాల్లోకో అంతరిక్షంలోకి వెళ్ళి చేసి వస్తారా? బేదలు ఎక్కడ ఉంటారు? గ్రహాల్లోనూ అంతరిక్షాల్లోనూ ఉంటారా? మరి ఎక్కడుంటారు? భూమి మీద కదా ఉంటారు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలంటే ఎక్కడ ప్రేమించాలి? భూమి మీద ఉండగానే, లేకపోతే ఏదైనా గ్రహానికో అంతరిక్షానికో వెళ్ళాలా? మనోళ్ళు చూడండి, కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఏలియన్స్ ఉన్నారట. ఆ ఏలియన్స్తో వీళ్ళు ఇప్పుడు కనెక్ట్ అవుతారట. అంటే గ్రహాంతర వాసులు ఉన్నారట. భూమి మీద ఉన్న వాళ్ళకేమో అడుక్కు తింటున్నారు. ఫుడ్ పెట్టేవాళ్ళు లేడు, అన్నం పెట్టేవాళ్ళు లేడు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు. ఎక్కడో అంతరిక్షంలోని ఏలియన్స్తో కనెక్ట్ అవుతారట వీళ్ళు. వాళ్ళతో రాయబారాలు నడుపుతారట, వాళ్ళతో మాట్లాడతారట, వాళ్ళతో కలిసి పరిశోధనలు చేస్తారట. దీనికోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఆహార సూచీలో ఈరోజు మన ఇండియా గురించి రాశాడు, ఏ స్థానానికి పడిపోయిందో, ఎంత అధోగతి పాలవుతున్నామో, ఆహారం విషయంలో, ఆకలి విషయంలో ఎంత అధోగతి పాలవుతున్నామో, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి ఆకలి రాజ్యంగా మన రాజ్యం మారుతోందో ఈరోజు మీరు న్యూస్ చూస్తే మనకు అర్థం అవుతుంది. సూచీలో క్రిందికి పడిపోతుంది మన దాన్ని ఏమంటారు, గ్రాఫ్. మన గ్రాఫ్ ప్రతిరోజుకి ఏమవుతుంది? పడిపోతుంది. అంటే నిరుపేదలు పెరిగిపోతున్నారు, ఆకలి బాధ పెరిగిపోతుంది, ఉండే కొలది దారిద్ర్య రేఖకు దిగువకి ఇంకా వెళ్ళబోతున్నాం అని సంకేతాలు వస్తున్నాయి, సమాచారం వస్తోంది. ఏమండి, దీన్ని బట్టి మీరు ఆలోచించండి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో. కాబట్టి ఈ ఆకలి బాధకు అల్లాడిపోతున్నటువంటి దేశంగా మన దేశం కొన్ని రోజులకి, కొన్ని దినాలకి
ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలోనికి వెళ్ళబోతుంటే, మన దేశమే కాకుండా ఇంకా ఎన్నో దేశాలు అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళబోతుంటే, చాలామంది చాలా గొప్ప గొప్ప దేశాలని పిలువబడుతున్న చాలామంది ఏం చేస్తారట, ఎక్కడో ఉన్న ఏలియన్స్తో ఏం పెట్టుకుంటారట, కనెక్షన్స్ పెట్టుకున్నట, వాళ్ళతో ఏదో మంతనాలు జరుపుతారట. కానీ దేవుడు అన్నాడు, అరే నాయన, నీ కళ్ళ ముందున్న భేదవాళ్లను పట్టించుకో, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నశించిపోతున్న ఆత్మలను రక్షించు, మారు మనస్సు పొందునట్లుగా ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యములోనికి ప్రవేశించినట్లుగా ప్రేరేపించు, దేవుని రాజ్యములోనికి ఆహ్వానించు. యేసు ప్రభు వారు చేసింది అదే. దేవుని రాజ్య సువార్త నిమిత్తమై నేను పంపబడి తిని, దేవుని రాజ్య సువార్త ప్రకటించుటకే నేను పంపబడి తిని, ఇంకను నేను అనేక ప్రాంతములలో, గ్రామములలో, పట్టణములలో సంచరించవలసి ఉంది. అందుకే పగలంతా తిరుగుతూ ఉన్నాడు. ఒక సమరయ స్త్రీని చూసినప్పుడు కూడా ఈమె నశించిపోతున్న ఆత్మను రక్షించాలనుకున్నాడు. ఒక జక్కయ్యని చూసినప్పుడు కూడా ఇతడు నశించిపోతున్న ఇతన్ని దేవుని రాజ్యంలోనికి నడిపించాలనుకున్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యంతో పరలోకం కనెక్ట్ అయింది కాబట్టి, ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళగలం కాబట్టి, ఇక్కడ ఎక్కితేనే అక్కడ దిగుతాం కాబట్టి, ప్రతి ఒక్కరు ఎక్కడికి రావాలి, దేవుని రాజ్యంలోనికి రావాలి. బస్ స్టాండ్కి వెళ్తాం, బస్సు ఎక్కుతాం, బస్సు ఎక్కి కాకినాడలోనో, రాజమండ్రిలోనో, హైదరాబాద్లోనో, విజయవాడలోనో దిగుతాం, లేకపోతే వైజాగ్లోనో దిగుతాం. అంటే ఇక్కడ బస్సు ఎక్కుతున్నాం, అక్కడ దిగుతున్నాం. ఈ బస్కి దానికి కనెక్షన్ ఉంది. ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతున్నాం, వేరే దేశంలో దిగుతున్నాం, ఈ ఫ్లైట్కి ఆ దేశానికి కనెక్షన్ ఉంది. అలాగే దేవుని రాజ్యంలో ప్రవేశించిన ప్రతివాడు పరలోకంలో ల్యాండ్ అవుతాడు. అంత గొప్పది దేవుని రాజ్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్య సువార్త అన్నారు. ఏ సువార్త? రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడును, అప్పుడు అంతము వచ్చును. రాజ్య సువార్త, దేవుని రాజ్య సువార్త, పరలోక రాజ్య సువార్త, ఇవన్నీ కూడా ఒకే విధమైన అర్థాలను ఇచ్చేటువంటి సందర్భాలు, సంగతులు. ఈ దేవుని రాజ్యమును గురించి మాట్లాడుతూ, దేవుని రాజ్యాన్ని మీరు అంగీకరించాలి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. పైన చెప్తాడు 15వ వచనంలో, శిష్యులను ఆటంకపరచకండి, అందరూ దేవుని రాజ్యంలోనికి రావాలి, దేవుని రాజ్యానికి వచ్చినోడే పరలోకానికి వెళ్తాడు. వాడెక్కిన వాడే అరారత్ పర్వతాల మీద దిగుతాడు, వాడెక్కని వాడు అరారత్ పర్వతాల మీద దిగడు, ఎక్కని వాడు జలప్రళయాన్ని తప్పించుకొనడు. అదే మాదిరి ఈ చిన్న బిడ్డలను రానివ్వండి, వాళ్ళని ఆటంకపరచకండి, దేవుని రాజ్యం ఎలాంటి వాళ్ళదే. చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడే. దేవుని రాజ్యం ఈ చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపనివాడు దానిలో ఎంత మాత్రం ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను నిశ్చయంగా చెప్తున్నాను మీకు, ఆ చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించి ఇందులోకి వస్తేనే ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు. ఈ దేవుని రాజ్యంలోకి ముందు అందరినీ తీసుకుని రండి, నేను మరలా వచ్చి మిమ్మల్ని నాతో కూడా తీసుకుని వెళ్ళిపోతాను. ఎక్కడున్న వాళ్ళని తీసుకెళ్తాను, దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళనే తీసుకెళ్తాను. దేవుని రాజ్యంలో లేని వాళ్ళని నేను తీసుకెళ్ళను, నాకు సంబంధం లేదు. ఎందుకంటే మీరు మారు మనసు పొందలేదు కనుక, మీరు మనసు మార్చుకొని నూతనపరచబడలేదు కనుక, పాపాన్ని విడిచిపెట్టలేదు కనుక, ఇప్పటికీ ఆ పాప పంకిలమైన జీవితంలోనే బ్రతుకుతూ చచ్చిపోతున్నారు కనుక, సంఘములో అనగా దేవుని రాజ్యములోనికి మీరు రాలేదు కనుక, మారు మనసు పొంది బాప్తిస్మం ద్వారా మీరు నా తండ్రి సన్నిధిలో ఉండరు. నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీరు అర్హులు కారు. అందుకే మీరు ఎక్కడి వారో నేను మిమ్మల్ని ఎప్పుడు ఎరుగను అంటాడు ఆయన. ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించును. పరలోక రాజ్యములో ఉన్నవాడే పరలోకమునకు అర్హుడు. నా తండ్రి యొద్దకు నేను వానిని తీసుకుని వెళ్ళిపోతాను. జీవజల నదులు వానిలో నుండి ప్రవహిస్తాయి. ఆ మరుగైన మన్నా వానికి భుజింపనిస్తాను. నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోండబెట్టుకుంటాను. మరణానంతరం యుగయుగాలు ఒక ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని అతనికి వాగ్దానము చేస్తున్నాను. నిత్య జీవమును అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము. ఇది సత్యము. దానియేలు గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రవచనాలు కూడా దాన్నే సూచిస్తున్నాయి. ఆయన ఒక రాజ్యము స్థాపించును, ఆ రాజుల కాలములలో ఆయన ఒక రాజ్యము స్థాపించును, ఆ రాజ్యం అంతము లేనిదై ఉండును. ఆ రాజ్యమే యేసుక్రీస్తు స్థాపించినటువంటి పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, ఆయన ద్వారా స్థాపించబడినటువంటి దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, క్రీస్తు యొక్క సంఘము. ఇది క్లియర్. దేవుని రాజ్యమన్నా, దేవుని సంఘమన్నా, పరలోక రాజ్యమన్నా, క్రీస్తు సంఘమన్నా అవే అర్థాలను గ్రంథం సూచిస్తోంది, అవే అర్థాలను మనకు తెలియజేస్తోంది. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇక్కడ అడిగిన తర్వాత అన్నాడు, నీకు కలిగినవన్నీ బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునంటే ఇక్కడ ఇస్తే అక్కడ కలుగుతోంది. ఇక్కడ నుంచి అక్కడికి నెట్వర్క్ ఉందన్న విషయాన్ని ఇక్కడ గ్రంథం మనకి చాలా క్లియర్గా తెలియజేస్తుంది. నీ వచ్చిన వెంబడింపని అతనితో చెప్పిన, అతను మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు, ఈ పాయింట్ మీకు చాలాసార్లు చెప్పాను, ఆస్తి గలవారు అనగానే ధనం ఉన్నవారు అని కాదు, ధనాపేక్ష
కలిగిన వారు, దానిని విడవటానికి ఏమాత్రం ఇష్టపడని వారు, అసలు చెయ్యి విదల్చటానికి కూడా ఇష్టపడని వారు, ధనమే మనస్సు కలిగి ధనమందే మనస్సు ఉంచుకొని హృదయమంతా ధనం మీదే పెట్టుకుని ధనమే దేవుడు అనుకుంటూ వారి జీవితాన్ని గడుపుతున్నవారు. మీరు ఒక పాయింట్ మీరు ఆలోచించండి. ధనవంతులు ఆస్తిపరులు అనగానే మీరు అందరినీ ఆ కోటలోకి తీసుకురాకూడదు. ఎందుకంటే కొర్నేలు ఎవరు? ధనవంతుడే. జక్కయ్య ఎవరు? ధనవంతుడే. వారికి దేవుని రాజ్యం దూరంగా ఉందా? లేదు. అలాగే తిమోతి పత్రికలో చెప్తాడు, చాలా స్పష్టంగా చెప్తాడు, యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఆ అస్థిరమైన తమ ధనమునందు నమ్మిక ఉంచక తమ ధనములో ఇతరులకు పాలిచ్చుచు అక్కడ ఒక అద్భుతమైన మాట, రాబోవు లోకమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనవలసిన వారై ఉన్నారు, వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం. ఆజ్ఞాపించమంటున్నాడు ఈ వచనాన్ని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలు జాగ్రత్తగా చూడండి. ఎక్కడికక్కడికి కనెక్షన్ ఉందా లేదా అన్న విషయం మనకు అర్థమవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి దీవెనలు వస్తున్నాయా లేదా అన్న విషయం మనకు అర్థమవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి ఆశీర్వాదం వస్తుందా లేదా అన్న విషయం మనకు అర్థమవుతుంది. దేవునితో మనం కనెక్ట్ అవ్వాలంటే ఎక్కడ ఉండాలి అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. చూద్దాం జాగ్రత్తగా. చాలా పాయింట్స్ వస్తున్నాయి ఈ సందేశంలో. ఎవ్రీ పాయింట్ మీరు మస్ట్ అండ్ షుడ్గా క్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఏది వదిలేసినా మీకు ప్రసంగం అర్థం కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని వినండి. 17, 18, 19 వచనాలు చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే. మనకు సమస్తాన్ని ధారాళంగా దయచేసేది ఎవరట? దేవుడే. ఈరోజు నీకు ఏదైతే ఉందో అది దేవుని వలననే కలిగింది. పరలోకపు ఆశీర్వాదంలో అది కూడా ఒక భాగమే. యహమందు పరమందు కూడా ఆయన దీవెన మనకుంది, ఆయన కృప మనకుంది. దానిని బట్టి గర్వించుకో. ఒకవేళ దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చాడేమో, దాన్ని బట్టి గర్వించుకో. కొందరికి రావచ్చు అలాగా. నేను చెప్పాను కదా మొన్న మధ్య లక్ అని చెప్పాను, అదృష్టం అని చెప్పాను. కొంతమందికి అది కలిసి వస్తుంటుంది అప్పుడప్పుడు. చెప్పలేము అది ఏ టైంలో ఎలా కలిసి వస్తుందో చెప్పలేము. అదృష్టం అనేది ఎవడు తలుపు తడుతుందో చెప్పలేము. మంచి ప్రసంగం మన ఛానల్లో ఉంది, మన ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ లైవ్ ఛానల్లో ఉంది, మీరు వినొచ్చు. అది అదృష్టం గురించి మాట్లాడాను నేను. అదేం తప్పుడు పదం కాదు అని చెప్పేసి. కొంతమందికి అర్థం కాక ఏదో మాట్లాడారు కానీ తప్పు, అది వాళ్ళకి తెలియదు, బైబిల్ రాదు వాళ్ళకి. అదృష్టం అనేది ఏం తప్పుడు పదం కాదు. దాని గురించి బైబిల్ గ్రంథం చాలా విశదీకరించి మాట్లాడిందని నేను ప్రసంగం మాట్లాడాను. మన లైవ్ ఛానల్లో ఉంది, వినండి. సో అలా కొందరికి ఎప్పుడో అప్పుడు అదృష్టం కలిసి వచ్చి వాళ్ళకి కలిసి రావచ్చు, వాళ్ళు ఎదగొచ్చు. అయితే నువ్వు ఎదుగుతున్నప్పుడు, నీకు డబ్బులు కలిసి వచ్చినప్పుడు, లేదా ఆస్తి కలిసి వచ్చినప్పుడు, ఈ భూమి మీద నీకంటూ ఏదో కలిసి వచ్చినప్పుడు నువ్వేం చేయకూడదట? యహమందు ధనవంతులైన వారు, విశ్వాసులలో ఉండి ధనవంతులైన వారు. ఫిలోమోను ఎవరు? ధనవంతుడే. ఫిలోమోను మంచి సంఘంలో మంచి ఇదైన క్యాండిడేట్, మంచి ధనవంతుడు, డబ్బులున్న ఆయన. ఏమండి? సో అలాగే కొర్నేలు కూడా, అలా చాలామంది ఉన్నారు. అరిమతయి యోసేపు కూడా ధనవంతుడే కదా. అరిమతయి యోసేపు అదే. బైబిల్ ధనవంతుల్ని ద్వేషించింది అనుకోకండి సుమా. డబ్బులు ఉన్నవాడిని ద్వేషించింది అనుకోకండి. అని డబ్బు అనేది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో ఎవరికి తెలియదు. ఈరోజు ఉంది నీ దగ్గర, రేపు పోవచ్చు. ఈరోజు లేదు నీ దగ్గర, రేపు రావచ్చు. అది అస్థిరమైనది. అది ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది. కొంతమంది ఉండొచ్చు, కొంతమంది దగ్గర పోవచ్చు. బళ్ళు వాళ్ళయ్యాయి, వాళ్ళేమో బళ్ళు అయ్యాయి. ఏదైనా సరే ఒకవేళ దేవుని కృపలో, దేవుని దయలో నీకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ నీకు వచ్చి, నువ్వు కష్టపడి సంపాదించి మంచి స్థితిలోకి ఎదిగి, లేదా నీ పిల్లలు కష్టపడి చదువుకొని మంచి జాబుల్లో స్థిరపడి మంచిగా సంపాదించి, లేదా మీ వ్యాపారం బాగుండి అభివృద్ధి చెంది మంచిగా సంపాదించుకొని, మీకు ఏదో తాతల ఆస్తులు కలిసి వచ్చి మంచిగా మీరు సడన్గా రాత్రికి నేను చెప్పాను కదా, రోడ్డు వెళ్ళిందట. ఏ రోడ్డు? మన పొలం పక్క నుంచి వెళ్ళిపోయిందట రోడ్డు. ఆ రోడ్డు పడద్దని అప్పటి వరకు వాళ్ళకి తెలీదు. అప్పటి వరకు ఆ పొలాలు ఉప్పుగల్లుకుపోయేవి. ఇప్పుడు రోడ్డు పడగానే పొలాలు కాస్త ఏమైపోయాయి? అబ్బబ్బబ్బా, కోట్లు అయి కూర్చున్నాయి. పనికి రావన్న పొలాలు కాస్త రోడ్డు పక్కన పోగానే ఏమైపోయాట? కోట్లు అయిపోయాట. అలా మీరేమైనా రాత్రి అయిపోవచ్చు ల్యాండ్ లార్డ్లు. చెప్పలేము అది. మీకన్నా పోరంబొక స్థలాలు ఉన్నాయనుకోండి, అబ్బాయి ఎందుకండి ఎందుకు పనికిరావండి, బీడు భూములండి, పనికిరాని భూములండి అని మీరు అనుకున్నా, ప్రభుత్వం ఏదో ఆలోచించి ఎవడికో ఏదో ఆలోచన పుట్టి ఆ పక్క నుంచి ఒక పెద్ద హైవే రోడ్ వేసి పడేసాడు అనుకోండి, అంతే. మీ పొలం బీడు భూమా, బంగారు భూమా? ఇప్పుడు ఏ భూమి అయిపోద్ది? ఇప్పుడు బీడు భూమి కాస్త ఏమైపోద్ది? బంగారం అయిపోద్ది. ఎకరం కొనడానికే దిక్కు లేదంటే సెంట్లు లెక్కన అమ్మేస్తారు మీరు. ఇప్పుడు గజాలు లెక్కన అమ్మేస్తారు, సెంట్లు కూడా కాదు. గజం 50,000 అండి, గజం ₹1,00,000 అండి, ఇష్టమైతే రండి అంటారు. రాజమండ్రిలో అన్నట్టు. రాజమండ్రిలో అలాగే అంటున్నారు మా ఇద్దరు వాళ్ళు. నిజం. అరే దేవుని పనికి మేము ఆరాధించుకోవడానికి ఒక మందిరం కావాలరా బాబు, ఏదైనా ఒక చోట స్థలం చూద్దాం,
ఒక మంచి ప్లేస్లో మనం ఆరాధించుకోవడానికి ఒక మంచి ప్లేస్ ఉండాలి, విశాలమైన ప్రాంతం, కనీసం ఒక 500 గజాలు ఉండాలని చెప్పి తిరుగుతుంటే ఏమంటున్నారంటే గజం 30,000, ఇష్టమైతే రండి లేదంటే పొండి. గజం 40,000. ఏ 30,000 40,000 అంటే సెంటు ఎంత అవుతుంది? 15 లక్షలు అవుతుంది. సెంటు 15 లక్షలు, 20 లక్షలు. అంటే ఒక 10 సెంట్లు కావాలంటే ఎంత అయిపోద్ది? 15 లక్షలు అయితే 1,50,00,000 అవుతుంది. ఎంత ఎంత హ్యూజ్ అమౌంట్ చూడండి, అది ఎంత పెద్ద అమౌంట్ చేసి పడేశారు. అదే 10 సెంట్లు మన ఊళ్ళో అయితే, నేను ఎక్కడో ఒక ఊరు వెళ్ళాము, చెన్నూరు, వాకింగ్ చెప్పడానికి నిన్న మొన్న కూడా. అక్కడ ఎంతరా నాయన ఇక్కడ సెంట్ అంటే 50,000 అండి అన్నాడు. అబ్బా, రాజమండ్రిలో ఈ రేటుకి వస్తే ఎంత బాగుంది అనిపించింది. సెంట్ ఎంతట? 50,000 సెంట్ 50,000. గజం కదరా నాయన, అక్కడ గజం 50,000, ఇక్కడ 50 టైమ్స్ ఎక్కువ. ఇక్కడ సెంట్ 50,000. సెంట్ 50,000 కొన్నామంటే అవునండి 3 సెంట్లు కొనుక్కున్నానండి మందిరం కొరకు, 3 సెంట్లకే 1,50,000 అయిందండి అన్నాడు. అదృష్టవంతుడు రా నాయన అనుకున్నాను. అదే మనం ఇక్కడ కొనాలంటే అమ్మో చాలా హ్యూజ్ అమౌంట్, చాలా పెద్ద అమౌంట్, అది చాలా భారీ. అదే ప్రాంతాన్ని బట్టి అదే భూమి, గుడ్డ అక్కడున్న భూమి అదే, ఎక్కడున్న భూమి మీద ఇంకా మన పల్లెటూరులోనే గట్టుకుంటుంది భూమి, పొల్యూషన్ లేకుండా ఉంటుంది, బలంగా ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళే కొలది పొల్యూషనే. ఆ పేపర్ మిల్ ఏదో ఉంటుంది రాజమండ్రిలో, పేపర్ మిల్ అనేది, అక్కడ నుంచి పొగ వస్తుంటుంది, విపరీతంగా పొగ వస్తూనే ఉంటుంది. అది పొల్యూటెడ్ ఏరియా అది. కానీ రేట్లు ఎక్కువ, అంతే, రేట్లు ఎక్కువ. సో అలా కానీ మీ పక్క నుంచి ఏదైనా పోయింది అనుకోండి, మీది కూడా ఏమైపోద్ది? నైట్ ఏమైపోతారు మీరు? కుబేర్లు అయిపోతారు. ఇంకా ఉషకు కూడా వైజాగ్లో స్థలం ఉంది, అలా ఆయనకి ఉషకి, వీళ్ళు కూడా కుబేర్లే. సో నైట్ ఏమైపోతారు మీరు? అంతే, ఒక్క రోజులో డబ్బులు ఉన్న వాళ్ళు అయిపోతారు. అలాంటప్పుడు ఒకవేళ ఏదైనా కలిసి వచ్చేసింది అనుకోండి, అలా మీకు ఏదైనా అలా కలిసి వచ్చేసినప్పుడు కాళ్ళు ఎగరేసేసి విర్రవెక్కండి, కింద నడకుండా పైకి నడకండి, పైన నడకండి, కాళ్ళు పైకి ఎత్తి నడుస్తా ఇప్పుడు నా డబ్బులు వచ్చాయి కదా అనకండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇహమందు ఒకవేళ విశ్వాసులు ఎవరైనా ధనవంతులైతే, ఇహమందు ధనవంతులైన వారు గర్వాన్ని అలంకారంగా ధరించుకోకండి. ధనం ఉంటే ఉండనివ్వండి, కానీ ధనంతో పాటు గర్వాన్ని అలంకారంగా ధరించుకోకండి. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం. వండర్ఫుల్ వర్డ్ ఇది. ఎంతోమంది ధనవంతులు చచ్చిపోతుంటే మీడియా చూపిస్తుంది, ఆ విషయంలో మీడియాకి హ్యాట్స్ ఆఫ్. పేదోడు చచ్చిపోయినా చూపించదు, కానీ ధనవంతుడు చచ్చిపోతే చూపిస్తుంది. ఒక రకంగా అది మంచిదే. ఎందుకు మంచిది అంటే, ఈడు ధనవంతుడైనా ఏం పట్టుకెళ్ళలేదన్న వాస్తవాన్ని మీడియా చెప్పకనే చెప్తోంది. వట్టి చేతులతో వచ్చాడు, కోట్లు సంపాదించాడు, వట్టి చేతులతో వెళ్ళిపోయాడు అన్న వాస్తవాన్ని మీడియా చూపిస్తుంది. అదే పేదోడు చచ్చిపోయాడు అనుకోండి, అసలు పట్టించుకోరు. పేదోడు చచ్చిపోతే అనాథ శవం అంటారు, డబ్బునోడు చచ్చిపోతే పార్థివ దేహము అంటారు, శవాలకు కూడా పేర్లు మార్చేస్తారు. అంతే కదా మరి. అదే దేహమట, పార్థివ దేహమట. మరి మందో శవం, పీనిగా, నీ ఇంట పీనిగెల్లా అంటారు కదా పెద్దోళ్ళు. అలాంటి పీనిగని మాటిది. అలాదేమో భౌతిక కాయము. అబ్బా, ఎంత మంచి పేరు పెట్టావురా. ఏ కాయమట? భౌతిక కాయము. మంద పీనిగా, శవము, మృతదేహము. మృతదేహానికి భౌతిక కాయానికి ఎంత తేడా ఉందరా నాయన. మమ్మల్ని ఏమో మృతదేహం అంటావా, వాళ్ళదేమో భౌతిక కాయం అంటావా. మమ్మల్ని ఏమో శవం అంటావా, వాళ్ళదేమో పార్థివ దేహం అంటావా. అంతే, అలాగే పేర్లు పెడతారు. డబ్బున్నోడు శవానికి కూడా పేర్లు మారిపోతాయి, డబ్బులున్నోడు శవానికి పేర్లు మారవు. దిక్మాల పేర్లు నడుస్తూ ఉంటాయి అలాంటి పేర్లు. సో ఏదేమైనా చివరికి మట్టి బూడిద అదే మిగిలేది, అంతకుమించి తేడా ఏం లేదు. కానీ అయినా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము. అదనమాట దేవుడు చెప్తున్నాడు. ఒరే సంగమా, నాయన సంగమా, బిడ్డలారా, రాబోయే కాలం ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి అక్కడికి కనెక్ట్ అయి ఉన్నాం మనం పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టామంటే, దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టామంటే, పరలోకంతో మనందరం కనెక్ట్ అయి ఉన్నాం, మీరందరూ కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి రాబోవు కాలమునకు ఒక కాలం రాబోతుంది నాయన, ఒక కాలం రాబోతుంది. ఇది సత్యం. ప్రపంచం నమ్మినా నమ్మకపోయినది సత్యం. సంఘమాను బలంగా నమ్మాలి. రాబో కాలమునకు మంచి పునాది,
తమ కొరకు వేసుకొనుచు. రాబో కాలమునకు ఏ పునాది వేసుకోవాలట? మంచి పునాది తమ కొరకు వేసుకోవాలట. ఎక్కడ వేసుకోవాలట పునాది? ఎక్కడుండగా వేసుకోవాలి. ఎక్కడికి వేసుకోవాలి పునాది? రాబో కాలానికి వేసుకోవాలి. నీకెంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నదన్నది దేవుడు చూడడు. ఎందుకంటే నువ్వు చచ్చాక నో బ్యాలెన్స్. నువ్వు చచ్చాక ఎంత ఉన్నా నో బ్యాలెన్స్. కానీ ఇక్కడ ఆ బ్యాలెన్స్ నువ్వు దేనికి ఖర్చు చేసావు అనే దాని మీద అక్కడ బ్యాలెన్స్ ఆధారపడి ఉంటుంది. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఈ విషయంలో చాలామంది బెగబట్టే వాళ్ళుగా ఉంటారు తప్ప విదిలించుకునే వాళ్ళుగా ఉండరు. చాలామంది చేతులు ఏం చేస్తారో తెలిసి గట్టిగా బిగబడతారు. ఉత్తమమైన కార్యం చేయండి, గట్టిగా బిగబడతారు. మంచి కార్యం చేయండి, గట్టిగా బిగబడతారు. అలా బిగబట్టి చివరిలో వదులుకుని పోతారు అంతే. నువ్వు ఎంత బిగబట్టినా ₹1 కూడా నీ వెంట రాదన్నది సత్యం, బైబిల్ చెప్తోంది. కానీ ఇక్కడ లాగేసి బిగబట్టేయడమే గట్టిగా 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 ఖాతాలో వేసేసుకుందాం, ఇక దేవుని సొమ్ము కూడా దోచేసుకుందాం అనుకునే దౌర్భాగ్యులు తయారయ్యారంటే ఎంత దుర్నీతి పరులు ఉన్నారు సంఘములో, లోకములో, దేవుని రాజ్యములో. దేవుని పేరిట కూడా సొమ్ము దోచుకొని, దేవుని సంఘములో కూడా సొమ్ము దోచుకొని, దేవుని వస్తువులు దోచుకొని, దేవుని యొక్క సంపద దోచుకొని, ఆయన పనికి ఉపయోగపడవలసిన వాటిని వీరు స్వార్థపూరితంగా వినియోగించుకొని మరణానంతరం ఆయన ముందుకెళ్ళి నిలబడి ఏం చెప్తారు? అసలు ఏం చెప్తారు? ఆయనకి ఏమని మాట్లాడతారు? వట్టి చేతులతో వెళ్ళాలి మళ్ళీ నువ్వు. దిగంబరినే వచ్చి తిని, దిగంబరినే ఈ లోకమును విడిచిపెట్టి నేను పోవాల్సిన వాడనై ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉండగా నువ్వు మంచి పునాది వేసుకుంటే ఇది అక్కడికి కనెక్ట్ అవుతుందన్న సత్యం నీకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని సంగమా, మర్చిపోకండి, ఎవ్వరు మర్చిపోకండి. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది వేసుకో. మంచి పునాది ఇక్కడ ఉండగానే వేసుకో. ఆ పునాది నువ్వు ఇక్కడ వేసుకుంటుంటే ఇక్కడా నీకు మేలే, అక్కడా నీకు మేలే అన్నాడు. చూపిస్తాను ఇప్పుడు వచ్చినాను నీకు. మనం టైటిల్లో ఏదైతే పెట్టామో చూపిస్తాను మీకు. మంచి పునాది మీ కొరకు వేసుకుని మేలు చేయువారు అంటే మనం చేసే మేలులన్నీ మన అకౌంట్లో పడుతున్నాయి. ఇక్కడ చేసే మేలు అక్కడికి వెళ్తుంది. కొర్నేలి హెల్పింగ్ నేచర్ కలిగి ఉన్నది భూమి మీద, భూమిని విడిచాకనా చెప్పాలి. ఎక్కడ దేవుని పని ఎక్కడ చేశారు వీళ్ళందరూ? భూమి మీద. తమ చరస్థిరాస్తులు అమ్మి దేవుని పనికి ఎక్కడిచ్చారు? భూమి మీద ఇచ్చారు. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారట. తమ చరస్థిరాస్తులు తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి, అయ్యా ఇది దేవుని పరిచర్యకు వాడండి అని ఇచ్చారట. అపోస్తలులు దానిని దేవుని పరిచర్య నిమిత్తం వినియోగించారు. ఈ పరిచర్యకు వాడిన ధనం ఎక్కడికి వెళ్ళి జమ చేయబడుతుందట? పరలోకంలో జమ చేయబడుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ రూఢిపరిచాడు, చాలా బలంగా చెప్పాడు. అందుకే అన్నాడు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును అన్నాడు. ఏ ధనమట? 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు కాదు, 200 రూపాయల నోట్లు కాదు. మనం వాటికి విలువిస్తాం. మనకు బాగా విలువైన నోట్ ఏది చెప్పండి? 2000. మన ఇండియాలో టాప్ నోట్ ఏది? 2000. తర్వాత నోట్ ఏది? 500. తర్వాత 200. మిగిలినవన్నీ ఇంకా 100, ఆ తర్వాత 50, ఆ తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? 20, ఆ తర్వాత 10. ఇంకా దాని కింద ఏమి లేనట్టున్నాయి. 5 ఉంది కానీ ఎవరు తీసుకోవట్లేదు. చెల్లుబాట్లు ఉందా? తీసుకొని అంటున్నారు కదా. ఆ మధ్య 5 రూపాయల కాయిన్ ఇస్తేనే ఎక్కడో పడదండి ఇది అన్నాడు. పడకపోవడం ఏంటరా, మరి తిరుగుతుంది కదా బయట అంటే. మాకు పడదండి అంటున్నాడు. గవర్నమెంట్కి పడద్దట, వీడికి పడదంట. 10 రూపాయల కాయిన్లు కూడా ఎక్కడ బ్యాన్ చేయలేదు, ఉన్నాయి. కానీ వీడు తీసుకొని అంటాడు. అంత చీప్ అయిపోయిందనమాట 10 రూపాయలు. నీకు చీపే కానీ మాకు అదే గొప్పదరా నాయన, మేము దేవుని పని అంటే అదే ఇస్తామంటాం మనం. నీకు చీపేమో కానీ మాకు చీపు కాదు, మా దేవుడికి అదే ఇష్టం, మా దేవుని పనులకు అదే ఇష్టం అని మనం అనుకుంటాం. సో ఏదేమైనా సరే భూమి మీద మంచి పునాది వేసుకో. ఇక్కడ టాప్ నోట్లుగా ఇవి కొనసాగుతున్నాయి. కానీ దేవుని సన్నిధిలో టాప్ ధనం ఏదంటే 2000 నోటు కాదట. మరేటట? నువ్వు చేసే సత్క్రియలు. నువ్వు నీ దగ్గర ఉన్న దేన్నైనా వినియోగించు. నువ్వు నీ బియ్యాన్ని వినియోగిస్తావా, కూరగాయలు వినియోగిస్తావా, నీ బట్టలు వినియోగిస్తావా, నీ భూమి వినియోగిస్తావా, నీ ధనం వినియోగిస్తావా, నీ వెండి వినియోగిస్తావా, నీ బంగారం వినియోగిస్తావా, ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఏదైనా సరే నువ్వు వినియోగించు. కానీ అది ఇక్కడి నుంచి అక్కడికి చేరేలా వినియోగించు. అది ఒక మంచి పనికి వాడబడాలి, అది ఒక మంచి కార్యానికి వాడబడాలి, అది మేలైన కార్యానికి వాడబడాలి, 10 మందికి ఉపయోగపడాలి, సత్క్రియలకు ఉపయోగపడాలి.
అది అప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు ఇక్కడ ఎంత ధనవంతుడు అయినా కానివ్వు, దేవుని దీవెన దేవుని ఆశీర్వాదం నీకు ఉన్నప్పుడు నువ్వు సంపాదిస్తే సంపాదించుకో, దానికి ఏం ప్రాబ్లం లేదు. కష్టపడి సంపాదించుకుంటే తప్పే ఉంది చెప్పండి? ఒకడు కష్టపడి సంపాదించి ఎదిగాడండి, ఎదిగితే తప్పే ఉంది. ఆడేం మోసం చేయలేదు, ఎవరిని కడుపులు కొట్టలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. వాడు కష్టపడి సంపాదించుకున్నాడు. వాడి పిల్లలు ఉద్యోగంతో కష్టపడి సంపాదించుకున్నారు, లేదా వ్యాపారం చేసి కష్టపడి సంపాదించుకున్నారు. ఎవరినో మోసం చేసి వాళ్ళ జేబుల్లో లాక్కుపోతే తప్పు, కానీ కష్టపడి సంపాదించుకుంటే దానికి తప్పే ఉంది. వాళ్ళు సంపాదించుకున్నాడు, సరే సంపాదించుకో, ఉంచుకో, తిను, నీ పిల్లా పాపలతో సుఖంగా ఉండు, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. కానీ అదే శాశ్వతం అని గర్వించొద్దు, అదే నిత్యం అని గర్వించొద్దు, అది నిత్యం నీతో ఉంటుందని వెర్రవేగొద్దు అని అంటాడు. రాబోవు లోకమునకు మంచి పునాది వేసుకొనుచు మేలు చేసేయి. నీ జీవితంలో మేలు చేసే గుంపులోనూ ఉండాలి దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు. అంతే బెగబట్టేవాడిగా ఉండకూడదు. అది నేనైనా మీరైనా. బెగబట్టేవాడికి శాపం అట, అది చెప్తుంది బైబిలు. బెగబట్టువాడికి ఏంటట? శాపం. ధారాళముగా ఇచ్చేవాడు ఏమవుతాడట? యెహోవా వలన ప్రేమించబడతాడట, వాడికి సర్వ సమృద్ధి కలుగుతుందట. బేదలకు తన చేతిని బెగబట్టువాడు శాపగ్రస్తుడు. బేదలను చూసి తన చేతులు బెగబట్టేవాడు ఎవడట? శాపగ్రస్తుడు. తన చెయ్యి విప్పేవాడు దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడని వాక్యం సెలవిస్తుంది. ఇది అబద్ధం కాదు, ఇది అబద్ధం కాదు. ఒక సత్క్రియ మన జీవితంలో జరిగిందంటే అది మన కుటుంబానికి దీవెన. 100 కుటుంబాలని మనం ఆశీర్వాదానికి కారణభూతులుగా చేసామంటే అది ఎంత దీవెన. నేను అంటాను, అబద్ధాలు బోధించేవాడికి శాపమే, కానీ సత్యము బోధించి సత్యంలో నిలబెట్టేవాడి కుటుంబానికి ఎప్పుడూ దీవెన అలాగే ఉంటుంది. ఇది నిజమిది, అది మామూలు దీవెన కాదు. ఎందుకంటే కొన్ని 100 కుటుంబాలు, కొన్ని 100 జీవితాలు దేవుని వైపు తిప్పబడుతున్నాయంటే అది మామూలు దీవెన, మామూలు ఆశీర్వాదమా? అది ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం అది. కొన్ని 100 జీవితాలు వర్ధిల్లుతున్నాయి, కొన్ని 100 జీవితాలు చిగురిస్తున్నాయంటే అది సత్య ప్రకాశము. ఆ దీవెన ఎప్పుడు ఉంటుంది వాళ్ళ కుటుంబాల మీద, దైవజనుల కుటుంబాల మీద. అది సత్యాన్ని పట్టుకుంటే. అదే అసత్యాన్ని పట్టుకున్నాం అనుకో, దానంత భయంకరమైన శాపం మరొకటి ఉండదు. ఇది సత్యం. ఇది ఇప్పుడు అర్థం కాకపోయినా ఏదో రోజు అర్థం అవుతుంది. అదే మాదిరి ఎవడైతే ఈ సంఘములోని ఎవడైతే సత్యం కొరకు శ్రమిస్తున్నాడో, సత్యం కొరకు పాటుపడుతున్నాడో, సత్యం కొరకు యథార్థంగా ముందుకు కొనసాగుతున్నాడో, నీతిగా ముందుకు కొనసాగుతున్నాడో, వాడికి వాడి కుటుంబానికి గొప్ప దీవెన ఉంటుంది. ఎందుకంటే యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో, సామాను నొద్ద నిలిచిన వాని భాగము అంతే. ఈ సత్యములో ఉండి సత్య సంబంధమైన పరిచర్యలో నీ వంతు పాత్రను పోషిస్తున్నావంటే దేవుడు అంటాడు, చాలా చక్కగా వ్రాయించాడు, సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. సహకారిగా ఎక్కడున్నావు? జీవగ్రంథం ఎక్కడో ఉంది పరలోకంలో. ఎక్కడ నువ్వు చేసే ఈ సహకారిగా ఉన్న ఈ పరిచర్య ఎక్కడ లిఖించబడుతుందట? పరమందున్న, పరలోకమందున్న జీవగ్రంథంలో మన పేరు నమోదు చేయబడుతుంది అని అంటే అది ఎంత గొప్ప విషయం. అందుకే దేవుని రాజ్యం అనేది ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచం దాన్ని గుర్తించకపోవచ్చు, మనం గుర్తించాలి. అందుకే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి మీరందరూ మంచి పునాది వేసుకోమని చెప్తున్నాడు. చూడండి, లోకాసు వార్తలోనే 18వ అధ్యాయానికి వెళ్దాం. అదే లోకాసు వార్తలో 18వ అధ్యాయంలో 30వ వచనం జాగ్రత్తగా చూద్దాం ప్రియమైన దేవుని సంగమా. అదే లోకాసు వార్త. ఇతను వెళ్ళిపోతాడట, ఈ ధనవంతుడట, నువ్వు చెప్పినట్టుగా నేను చేయలేను, ఇక్కడ నుంచి నేను ఎక్కడో ధనాన్ని కూర్చుకోవాలంటే నా వల్ల అవ్వదు, మీరు భూమి మీద ధనము కూర్చుకొనవద్దు, పరలోకమందు కూర్చుకొనుడు అన్ని బోధ మాకు ఎక్కట్లేదు, ఇక్కడ మేము కూర్చుకోవడానికి సిద్ధంగా లేము, ఎందుకంటే మేము విదల్చడానికి మాకు మనసు ఒప్పదు, మేము లోబులు అంటారా ఉండరా? లోభి అంటే ఎవడు? వాడు లోపలికి తీసుకోవడం తప్ప బయటికి ఇవ్వడం తెలియదు వాడికి. లోభి అంటే అర్థం ఏంటంటే జేబులోకి వెళ్ళటమే తెలుసు తప్ప వాడికి జేబులోంచి తీయడం తెలీదు. అది లోభిత్వం అంటారు. కొంతమంది లోబులు మనకు కనబడరా? ఉంటారు, మన సర్కిల్లో ఉంటుంటారు, మన ఫ్రెండ్స్లో ఉంటారు, మన బంధువుల్లో ఉంటారు, మన సంఘంలో ఉంటారు, స్నేహితుల్లో ఉంటారు, చాలా చోట్ల ఉంటారు. వాళ్ళు ఎప్పుడు గట్టిగా టైట్గా మూడేసి కూర్చుంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే ₹1 వాడి జేబులో తీయడు, అలా లోబిగానే ఉంటాడు. మా గతంలో మాకు ఫ్రెండ్ ఉండేవాడు, ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు అందరు తిరిగేవాళ్ళు, వట్టి జేబుతో వచ్చేసేవాడు అంతే. అలాగా వట్టి జేబు. కొన్నాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్లో వాడిని తీసుకెళ్ళటం మానేశారు. ఎందుకంటే
వీడు ఎప్పుడు చూసినా ఓసిగడరా బాబు, వీడు అరుగడీడు, వీడు వస్తాడు తప్ప వీడి వల్ల ఏముండదు, మనల్ని తినిపోతాడు వీడు, అది ఏమంటారు, ఓసిగడని అంటారు, ఇంకేమైనా పేర్లు ఉంటాయా, అరుగడీడు అంటారు, ఏదో చెప్తున్నాడు. సరే, అలా పేరు పెట్టి ఇంక దగ్గర రానివ్వరనమాట. అమ్మ వీడికి చాలా జాగ్రత్తగా ఉండాలరా బాబు వీడితో అంటే. లోబి ఉంటాయి పని, లేనప్పుడు ఒకలాంటిది, లేవురా బాబు అనుకోవడానికి కాదు, ఉంటాయి వీడి దగ్గర, కానీ లోబి. ఈ లోబి ఏంటంటే లోబిత్వంతో బ్రతుకుతూ ఉంటాడు. ఏ మంచి కార్యమో అతను బ్రతుకులో చేసినవాడు కాడు, ఏ ఉత్తమమైన కార్యం అతను బ్రతుకులో చేసినవాడు కాడు, ఏ సత్కార్యానికి అతని బ్రతుకులో చోటు లేదు. జక్కయ్యనంతగా దేవుడు దీవించాడంటే అతడు చేసిన సత్కార్యాలకు సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు సత్కార్యాలకు అతను. అందుకే ప్రభు అతన్ని చాలా ప్రేమించాడట. ఇక్కడ కూడా ఇతన్ని ప్రేమించాడు. ప్రభు అతన్ని ప్రేమించి చెప్తే ఇతను ఏమంటాడట, నాకు వద్దని చెప్పి వెళ్ళిపోతాడట. అందుకని ఇక్కడ అంటాడు 29వ వచనంలో జాగ్రత్తగా చూడండి. దేవుని రాజ్యము నిమిత్తమై, రాజ్యం అనగా పరలోకంతో కనెక్ట్ అయి ఉంది, అది మర్చిపోకూడదు. దేవుని రాజ్యం దేనికి కనెక్ట్ అయి ఉంది? పరలోకంతో కనెక్ట్ అయింది. అదే ప్రభు చెప్తున్నారు ఇక్కడ, దేవుని రాజ్యము నిమిత్తమై, దేవుని రాజ్యము నిమిత్తమై. రాసి పెట్టుకోండి, నా సొంత మాటలు కాదు, దైవ వాక్కులు మీకు నేర్పిస్తున్నాను. దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును. ఇక్కడ పేతురు గారు ఏమంటారంటే, ఇదిగో మాకు కలిగిన విడిచిపెట్టిన నేను వెంబడిస్తున్నాం అంటారు పేతురు గారు. అన్నీ ఇంటి దగ్గర వదిలేసాం, మా భార్య ఇంటి దగ్గర ఉందయ్యా బాబు, పిల్లలు ఇంటి దగ్గర వదిలేసాం, వలలు వదిలేసాం, వ్యాపారం వదిలేసాం, ఉద్యోగం వదిలేసాం, అవన్నీ వదిలేసి నీ పనికి వచ్చాం, నీతో పాటు తిరుగుతున్నాం మేము. అప్పుడప్పుడు చూడండి, మన కార్యాలు జరిగినప్పుడు, సంఘ కార్యక్రమాలు జరిగినప్పుడు, సువార్త కార్యక్రమాలు జరిగినప్పుడు, ఏదైనా ప్రాంతానికి సత్య సువార్త కొరకు వెళ్ళినప్పుడు మీరు మీ కుటుంబాలను వదిలొచ్చేస్తుంటారు, మీ పనులు వదిలొచ్చేస్తుంటారు, ఆ రోజు మీ వ్యాపారాన్ని వదిలొచ్చేస్తారు, ఆ రోజు మీ ఉద్యోగాన్ని వదిలొచ్చేస్తారు, ఆ రోజు ఇంటిని వదిలొచ్చేస్తారు. ఏ పని కోసం నువ్వు వెళ్తున్నావు అంటే, ఏదో పని ఉందమ్మా, పని కోసం నేను వెళ్తున్నాను, అది దేవుని పని, ఆ దేవుని పనిలో వాడబడ్డానికి వెళ్తున్నాను. అలా చెప్పినప్పుడట వీళ్ళు అంటున్నారట, నేను కూడా అన్ని వదిలిచ్చేసాను. రోజు వెళ్ళి వల వేసుకుంటే బోళ్ళు చేపలు పడేవి, అమ్ముకుంటే డబ్బులు వచ్చేవి, మా పిల్లలకి అవి కొనేవాడిని, ఇవి కొనేవాడిని, భార్యకి ఇది ఇచ్చేవాడిని, అది ఇచ్చేవాడిని. కానీ ఇప్పుడు నా భార్యను వదిలొచ్చాను, పిల్లల్ని వదిలొచ్చాను, నా డబ్బు వదిలేశాను, అక్కడ నా వ్యాపారం వదిలేశాను, నా ఉద్యోగం వదిలేశాను, నా సంపాదన వదిలేశాను, నాకు ఈ లోకంలో జరిగే ఏదో మేలు అక్కడ వదిలొచ్చేసాను నేను అన్న ఇంటెన్షన్లో పేతురు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. దేవుని రాజ్యంలోకి వచ్చావు అంటే నేను నష్టపోతానా దేవుని రాజ్యంలోకి వచ్చి అని అంటే, నష్టపోరా నాయన, ఎక్కడి నుంచి అక్కడ కనెక్షన్ ఉంది, ఎక్కడి నుంచి అక్కడికి కనెక్షన్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, అక్క తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును. అంటే ఎక్కడ కూడా నీకది ఉపయోగపడుతుంది, ఇక్కడ నీకేం ఉపయోగపడకుండా పోదు. విత్తువానికి విత్తనమును, ఆహారమును, సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచండి అన్నాడు కదా. ఆయన ఇస్తేనే కదా మనం ఈరోజు కడుపు నిండా తినగలుగుతున్నాం. ఆయన మనకు భోజనం పెడుతున్నాడు. ఆకాశ పక్షుల్ని చూడండి, విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటే, మిమ్మల్ని పోషించకుండా ఉంటాడా, మీకు అన్నం పెట్టకుండా ఉంటాడా, మీకు బట్టలు ఇవ్వకుండా ఉంటాడా, మిమ్మల్ని కాపాడుకోకుండా ఉంటాడా, మిమ్మల్ని రక్షించుకోకుండా ఉంటాడు. ఎందుకంటే మీరు ఓడలోనికి ప్రవేశించిన వారు కదా. ఆయన మిమ్మల్ని ఎందుకు విడిచిపెట్టేస్తాడు? ఏనాటికి ఆనాటికి చాలు, రేపటిని గురించి చింతించుకో. ఈరోజు ఎలా నడుస్తుందో చూడు, బండి. రేపు గురించి ఎక్కువ ఆలోచించుకో, రేపు అనేది ఉంటుందో ఉండదో కూడా తెలీదు. ఈరోజు బండి ఎలా నడుస్తుందో చూడు. ఈరోజు రాయల్గా నడుస్తుంది బండి, నడవట్లేదా బండి ఈరోజు రాయల్గా? చెప్పండి, ఈరోజు రాయల్గా నడవట్లేదు బండి. అన్ని 2 రకాల కూరలో ఒక చట్నీ వేసుకుని, సాంబార్ వేసుకుని భోజనం చేసాం అంటే ఇంకా అంతకంటే రాయల్టీ ఏముంది చెప్పండి? ఉతికిన బట్టలు వేసుకుని, ఇస్త్రీ బట్టలు వేసుకుని, చక్కగా వచ్చి కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాం అనుకోండి, ఇంకెంతకంటే రాయల్టీ ఏముందండి? మీరు చెప్పండి, ఎంతకంటే ఏం కావాలి రాయల్టీ అంటే? అదే రాయల్టీ అంటే ఇది కాదండి, పెద్ద కారు మీద దిగాలండి, పెద్ద హోటల్లో దిగాలండి, ఇంత పొట్టేసుకునండి, 2 బీపీ ట్యాబ్లెట్లు, 2 షుగర్ ట్యాబ్లెట్లు, ఓ పక్క ఆస్తమా గొట్టం కొట్టుకొని నడవలేక అరిగిపోయి, బాబు నేను ఈ లిఫ్ట్లో తప్ప మెట్ల మీద దిగలేను బాబు అంటే అది రాయల్టీ అండి మీరు అంటారు. అదే రాయల్టీ? అది కదా రాయల్టీ అంటే. కడుపు నుండి తిన్నాం, చక్క మంచి బట్టలు వేసుకున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, వచ్చి కూర్చున్నాం, దేవుని పని చేస్తున్నాం. ఈరోజు ఎలాగుంది చెప్పు నాకు, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి మాట్లాడుకో. ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి చెప్పు. ప్రజెంట్ హ్యాపీయే కదా, ప్రజెంట్ రాయల్గానే ఉన్నావు కదా, ఇంకెంతకంటే ఏం కావాలయ్యా నీకు? అందుకని అన్నాడు, ఆకాశ పక్షుల్ని చూడు, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, వెళ్తున్నాయి,
వెళ్తానే వెతుక్కోవడానికి, దొరికేలా చేస్తాడు ఆయన. ఈ పంటంతా వాటిదే సరిగ్గా మాడుకుంటే, మనకంటే ముందు అవే తినేస్తాయి. కానీ మనకలా బత్తాల్లో పట్టుకెళ్ళవు అంతే. ఈ రోజుకి దొరికింది కదా పోయి పడుకుంటాయి, మళ్ళీ ఫ్రెష్గా పొద్దున్నే చూసుకుందాం అనుకుంటాయి. మళ్ళీ పొద్దున్నేసి మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఉంటుంది పంట. ఎక్కడ పోద్ది? ఈ పంట కాకపోతే చెట్టు కాకపోతే పుట్ట మెట్ట ఎక్కడో దొరికేద్ది వాటికి. చక్క పట్టుకెళ్ళిపోతాయి. మంచి గూడు కట్టుకుంటే మనకంటే బాగుంటుంది ఆ గూడు. మనం కట్టి చావలేము అలాగా. ముక్కుతో కట్టి పడేస్తాయి ఇవి. 2 చేతులు 2 కాళ్ళు ఉన్నా మనమే కట్టలేము. అది కట్టగలమా? అస్సలు. దాంట్లో మళ్ళీ గదులు పెడతాయి, పిల్లల గదులు, వాళ్ళ గదులు. అవి చూసే మనం పెట్టుకున్నట్టున్నాం గదులు. చక్కగా పుల్ల ఏరి తెచ్చి చక్కగా కట్టేస్తుంది గూడు. అందమైన గూడు కడుతుంది ముక్కుతో. ఆ గూట్లోకి వెళ్ళి హాయిగా నిద్రపోద్ది, ప్రశాంతంగా నిద్రపోద్ది. దానికంటే నువ్వు బాగుంటావు అన్నాడు దేవుడు. మనం నమ్మం అంతే ఆయన మాటలని. దానికంటే నువ్వు బాగుంటారని ఆయన ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును అను పొందకపోడని. ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఎలాగట? యేసు ప్రభు వారి నోటి వెంట మాట నిశ్చయం. ప్రభువు మాట నిశ్చయం, మన క్రీస్తు మాట నిశ్చయం, మన రక్షకుని మాట నిశ్చయం. అందులో డౌట్ లేదన్నాడు. ఇహమందు నేను విడిచిపెట్టను, పరమందు నేను విడిచిపెట్టను. అసలు ఇక్కడ దేవుని రాజ్యాన్ని స్థాపించిందే నీకోసం. ఇక్కడ నుంచి నేను అక్కడ తీసుకెళ్ళడానికి ఈ రాజ్యం ఎందుకంటే ఇక్కడ నుంచి నేను అక్కడ తీసుకెళ్ళడానికి. సంఘం ఎందుకు అంటే ఇక్కడ నుంచి నేను అక్కడ తీసుకెళ్ళడానికి. చాలామంది సంఘం అంటే చాలా చులకనగా చూస్తారు. ఆల్రెడీ మాట్లాడాను చాలాసార్లు సంఘం యొక్క గొప్పతనాన్ని గురించి, సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి, సంఘం యొక్క ఔన్నత్యం గురించి మాట్లాడాను. సంఘములో జరుగుతున్న కార్యక్రమాలన్నా కూడా చాలామంది చులకనగా చూస్తారు. మన బ్రతుకు కాలంలో మనకు మిగిలిపోయేవి ఇవే. మన బ్రతుకు కాలంలో మనతో పాటు వచ్చేవి ఇవే. దేవుడు హర్షించేది, దేవుడు సంతోషించేది ఇక్కడే. అందుకే అన్నాడు, నాయన నాగటి మీద చెయ్యి పెట్టి వెనుదిరిగి చూస్తే వాడెవడట? శాపగ్రస్తుడు. నీకున్నంతలో దేవుని పనిలో వాడబడు, నీకున్నంతలో దేవుని పరిచర్యలో వాడబడు. నీ ముద్ర వేసుకో, నీదైన ముద్ర వేసుకో పరిచర్యలో. ఒక మంచి సహకారిగా నిలబడు. నేనేం చేస్తానన్న తండ్రి కోసం, నేనేం చేస్తానన్న తండ్రి పని కోసం అని ఆలోచించు. ఆయన మనకు పని అప్పగించాడు. ఆ పని నిమిత్తమే మనల్ని అందరినీ ఎన్నుకున్నాడు. మనల్ని ఎన్నుకొని చక్కగా సమకూర్చి ఆ పనిలో ముందుకు నడిపింపజేస్తున్నాడు. అదే గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తూ నిన్ను విడువనన్నాడు, ఎడబాయనన్నాడు. ఎన్ని వాగ్దానాలు మన కొరకు చేశాడు. ఇవన్నీ సీరియస్గా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇది నిజం, మీరందరూ నమ్మి తీరాలి. దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో సూటిగా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఇది ఆయన వాక్యం, ఆయన వాక్యం ఇది. ఒకవేళ ఈ దేవుని రాజ్యంలోకి వచ్చి నేను ఆయనతో కనెక్ట్ అయి ఉంటాను, పరలోకంలో కనెక్ట్ అయి ఉంటాను, ఇక్కడే ఉంటాను, అక్కడ కనెక్ట్ అయి ఉంటాను అనుకుంటే కనెక్షన్ కట్ అయిపోయేది కూడా ఉందట. ఎలా కనెక్షన్ కట్ అయిపోయేది ఉంది అని అంటే, అప్పుడప్పుడు చూడండి, మనం ఎక్కడికో మూల కొండ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయామనుకోండి, అక్కడ సిగ్నల్ వస్తుందా? రాదు. ఫ్లైట్ మోడ్లో పెట్టామనుకోండి, సిగ్నల్ ఆటోమేటిక్గా ఏమైపోద్ది? కట్ అయిపోద్ది. ఫ్లైట్ ఎక్కినా కూడా సిగ్నల్ ఏమైపోద్ది? ఆటోమేటిక్గా ఆగిపోతుంటుంది. అలాగే మన జీవితంలోనికి రాకూడని వచ్చినప్పుడు కూడా సిగ్నల్ ఆగిపోద్ది. గుర్తుపెట్టుకోండి. పరలోకానికి, పరలోక రాజ్యానికి అనగా సంఘానికి సిగ్నల్ ఉంది. ఇది సత్యం. సంఘం అంటే మీరు చులకనగా చూడకండి. సంఘం అనేది నోవహు ఓడ కంటే గొప్పది. ఇక్కడి నుంచే మనం నిత్య జీవానికి వెళ్ళబోతున్నాం. అందుకే మీరు సహవాసముగా కూడుట, సమాజముగా కూడుట మానకండి. చచ్చేంత వరకు సమాజంగా కూడుకోండి అని చెప్పాడు. చచ్చేంత వరకు మీరు కలిసిమెలిసి ఉండండి, సహోదరులను ప్రేమించండి, ఒకరి యందొకరు అనురాగం కలిగి ఉండండి, ఒకరి సుఖ దుఃఖాల యందొకరు పాలిభాగం తీసుకోండి, అందరూ కలిసి పరిచర్యలో వాడబడండి. దొంగలుగా, లోబులుగా ఉండకండి. మంచి హృదయం కలిగి ఉండండి, వాస్తవమైన జీవమును సంపాదించుకుంటే ఇక్కడ మంచి పునాది మీ అందరి కొరకు మీరు వేసుకోండి. ఎవరికి వారుగా ఈ వాక్యాన్ని స్వీకరించమని చెప్పాడు. స్వీకరించమని చెప్పి ఎంత చక్కటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, కనెక్షన్ ఎక్కడ కట్ అయిపోతుందో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం జాగ్రత్తగా చూద్దాం అందరం. ఇక్కడ కూడా దేవుని రాజ్యం గురించే మాట్లాడుతున్నాడు. 8 నుంచి చూద్దాం. అయితే మీరే అన్యాయం చేస్తున్నారు. సంఘంలో మాట్లాడుతున్నాడు, సంఘస్థుల గురించి మాట్లాడుతున్నాడు. మీరే అన్యాయం చేస్తున్నారు, మీరే అపహరిస్తున్నారు, మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు. ఆ మధ్యకాలంలో మన సంఘానికి ఒక దొంగ ఫ్యామిలీ వచ్చేది. పేర్లు చెప్పను కానీ దొంగల గురించి ఈ మధ్య రావట్లేదు. ఆ దొంగలు
వాళ్ళు ఏమన్నారంటే, అయ్యయ్యో మా పరిస్థితి బాగాలేదండి, బిడ్డ పరిస్థితి బాగాలేదండి, అదండి ఇదండి అని వస్తే అప్పుడు మనం ఏ టీవీ అది? కల్వరి టీవీ కదా. కల్వరి టీవీ అయినా ప్రసంగాలు ఇచ్చేవాళ్ళం. కల్వరియే మెయిన్ ఛానల్లో ప్రసంగాలు వచ్చేవి, కల్వరి టీవీలో వచ్చేవి. ఎస్, ఆ కల్వరి టీవీలో ఇచ్చే ప్రసంగాల కోసం తీసినటువంటి కొంత ధనాన్ని చెప్పి మరీ వాళ్ళ చేతిలో పెట్టాం. అన్న మా అమ్మాయికి అలాగ ఇలాగని చెప్పి మాయ మాటలు చెప్తే, సరే మరలా మీరు వాడుకున్న తర్వాత తెచ్చిచ్చేయండి, సంఘానికి అప్పగించేయండి, ఇది పరిస్థితి అని చెప్తే వాడు డబ్బు పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సంఘానికి రావడం మానేసి ఆ తర్వాత అక్కడికెక్కడికి తిరిగారనమాట. వాడు అది దొంగ ఫ్యామిలీ. అదే వాళ్ళకి దీవెన కాదు, శాపం అది. మళ్ళీ పైపెచ్చి మన సహోదరులు వెళ్ళి అడిగితే అన్నారట, మేము సువార్త ఖర్చు పెట్టాం, ఈ రకంగా వసూలు చేసుకున్నాం అన్నారట. నాకు అర్థం అవలే. నువ్వు ఎక్కడ సువార్త ఖర్చు పెట్టావు, ఎక్కడ వచ్చి వసూలు చేసుకున్నావు, ఏం చేసావు నువ్వు? ఎంత దొంగవి నువ్వు. మళ్ళీ ఎప్పుడు కనబడలేదు మరి నాకు ఆ దొంగ ఫ్యామిలీ. వాళ్ళకి అది శాపమే తప్ప దీవెన కాదు, మోసం అది. దాని బదులు ఏమండి మాకు ఇంత కావాలి, మాకు ఏదైనా సాయం చేయని అడిగితే తలో 10 రూపాయలు ఇస్తే నీకు అదే డబ్బు అవుతుంది, అది పట్టుకు పోయి ఉండొచ్చు, మంచి పని అది. అలా కాకుండా ఇంత మోసపూరితమైన దృక్పథంతో ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, మళ్ళీ వచ్చేస్తామండి, వారం అండి, 10 రోజులండి, ఈ మాయగాళ్ళ మాటలు అప్పటి నుంచే నమ్మడం మానేశాను నేను. అమ్మో మాయగాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలని చాలా క్లీన్ అబ్జర్వేషన్ చేయడం మొదలుపెట్టాను అప్పటి నుంచే. ఎవరు పడితే వాడిని కూటుగా నమ్మకూడదు, చాలా క్లీన్ అబ్జర్వేషన్ ఉండాలి మనకి ఒక నాయకత్వం చేస్తున్నాం అంటే. రైట్, ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు. అయితే మీరే అన్యాయం చేస్తున్నారు, అపహరిస్తున్నారు, దొంగలు మీరు. తర్వాత మీ సహోదరులకే ఇలా చేస్తున్నారు, సహోదరుల దగ్గరే డబ్బులు కొట్టేస్తారు, సహోదరుల దగ్గరే నమ్మించి గొంతు కోసేస్తారు, నమ్మించి మోసం చేసేస్తారు, నమ్మించి. చాలా తప్పు కదా, చాలా పాపం కదా అది. ఒక సహోదరుడి దగ్గర చేబదులు తీసుకుంటావు అన్న, ఒక 100 రూపాయలు అన్న, 1000 రూపాయలు అన్న, అసలు ఇవ్వకండి. అలాంటి వ్యాపారాలు సంఘంలో చేయకండి. మీ అందరికీ మరలా చెప్తున్నాను, ఎప్పుడైనా ఈ పంచాయతీలు నా దగ్గర తెచ్చారంటే మాత్రం తంతారు. అన్న ఆయన మనకు పలానా ఆయనకి డబ్బులు ఇచ్చానన్నా, పలానా ఆయన ఇవ్వలేదన్నా, పలానా ఆయనకి నేను బాకీ ఇచ్చానన్నా, ఆయన ఇవ్వలేదన్నా, మేము సహోదరులం కదన్నా, నా దగ్గరికి కానీ వచ్చారా మీ పని అయినట్టే చెప్తున్నాను. నేను ముందే చెప్పేస్తున్నా, ఎవరికి ఇక్కడ బాకీలు ఇచ్చుకోవటాలు, అప్పులు ఇచ్చుకోవటాలు ఉండకూడదు. సహాయాలు చేసుకుంటే అది కష్టం వస్తే నేనే చెప్తాను, మీకు తెలిస్తే మీరు వచ్చి నాకు చెప్పండి. నిజంగా కష్టంలో ఉన్నాడు మన సహోదరుడని తెలిస్తే మనందరం కలిసి ఏం చేద్దాం, హెల్ప్ చేద్దాం. అంతేగాని పలానా వ్యాపారం పెట్టాడట నేను అలా చేశాను, పలానా ఉద్యోగం వచ్చిందట నేను అలా చేశాను, పలానా అది వచ్చిందట ఇది చేశాను అని నా దగ్గరికి ఎప్పుడైనా వచ్చారా? మీరు చచ్చారే. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, మీరు నా దగ్గర రావడానికి సరిపోరు. నేను ఎప్పుడు మీ దగ్గరికి అప్పు కోసం రాలేదు. వచ్చాను ఎప్పుడైనా? నేను రాలేదు, రాను కూడా, నాకు అవసరం లేదు. సో మీరు ఇస్తానన్నా తీసుకోవడానికి నేను రెడీగా లేను. అలాగని నేను ఇస్తానన్నా మీరు తీసుకోకండి, మనకు వద్దు. ఈ దరిద్రాలు మనకు వద్దు. ఎందుకంటే ఇవి సహోదర ప్రేమను ఏం చేస్తాయి? చంపేస్తాయి. ఇలా ఎంతోమంది మోసాలు. మా ఫ్యామిలీని మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగా నేను దొరకలేదు, మా చెల్లో ఇంకొకళ్ళు దొరికేస్తారు, మా అమ్మ ఎవరొకళ్ళు దొరుకుతారు, వాళ్ళని పట్టుకుంటారు వెళ్ళి. అసలు నేను వాళ్ళకు కూడా గట్టిగా చెప్పేశా, ఇంకోసారి కానీ ఎప్పుడైనా జరిగాయా మీకు ఉంటుంది మరి గట్టిగా అని చెప్పాను. ఎవరు కూడా మా అన్నయ్య ఏమంత తొందరగా మోసపడలేండి, మా అన్నయ్య గురించి చెప్పక్కర్లేదు. సో చాలామంది ఏంటంటే ఇలాగే వస్తారు మెల్లిగా, అక్క తమ్ముడు అన్నయ్య అంటూ జాగ్రత్తగా మోసం చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు మనకు చాలామంది, వెళ్ళిపోయారు, ఇప్పుడు లేరు ఇక్కడ. సో జాగ్రత్త. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు, అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు అంటే ఇది ఎవరి గురించి అంటే మోసం చేసే వాళ్ళ గురించి వ్రాయబడింది. ఇది మంచోళ్ళ గురించి కాదు. ఇది ఎవరి గురించి? ఇది మోసం చేసే స్వభావం ఉన్న వాళ్ళ గురించి. వాళ్ళు ఎక్కడైనా అలాగ ఉంటారు, బయటైనా అలాగ ఉంటారు, వాళ్ళు ఎక్కడైనా అలాగ ఉంటారు. ఇంకా వాళ్ళు మారరాళ్ళు. బయటైనా మోసాలు చేస్తూనే ఉంటారు, ఎక్కడైనా మోసాలు చేస్తూనే ఉంటారు, ఎక్కడైనా స్వభావం అలాంటిది అది. కానీ మనం అలా ఉండకూడదు, మనం నీతి కలిగి ఉన్నాం. దేవుడు సహాయం చేస్తాడు, తప్పకుండా మన నీతిని మనం ఏం చేస్తాం? కాపాడుకుంటాం. ఈరోజు మన చెయ్యి కింద ఉండొచ్చు, కానీ అప్పటికైనా మన చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? పైకి వెళ్తుంది. ఇక్కడున్న మనల్ని ఎప్పుడొకప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఆ నీతే నిన్ను కాపాడబోతుంది, ఆ నీతే నిన్ను రక్షించబోతుంది. ఇది రాసి పెట్టుకో. నీతిమంతుడు ఎప్పుడు తిరిగి లేస్తానే ఉంటాడు, నీతిమంతుడు ఎప్పుడు గొప్ప స్థితికి ఎదుగుతానే ఉంటాడు, నీతిమంతుడు ఎప్పుడు ఉన్నతమైన స్థానానికి ఎదుగుతానే ఉంటాడు. దేవుడు చూస్తున్నాడు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. రైట్, ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా ఏమంటాడు చూడండి. ఆ న్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఏదో ఇప్పుడు నువ్వేదో మోసం చేస్తాను అనుకుంటున్నావు, కానీ ఏదో ఒక రోజు అక్కడ కనెక్షన్ పోగొట్టుకున్నానన్న సత్యాన్ని తెలుసుకుంటావు ఇక్కడ మోసం చేయడం వల్ల. అననీ చెప్పారు అలాగే, సహోదరులను మోసం చేస్తున్నాం కదా అనుకున్నారు తప్ప కనెక్షన్ పోగొట్టుకుంటున్నాం అనుకోలేదు వాళ్ళు. అసలు ఇక్కడికి వచ్చింది అక్కడ కనెక్షన్ కోసం. ఇక్కడ ఉంటేనే అక్కడ కనెక్ట్ అయి ఉంటాం. ఇక్కడ చేసే పనుల్లో మనం నీతిగా యథార్థంగా కొనసాగితే అక్కడ కనెక్ట్ అయి ఉంటాం. కానీ ఇక్కడే మోసం చేస్తే అక్కడ కనెక్షన్ ఏం చేసుకుంటాం? కట్ చేసుకుంటాం. అది తెలియలేదు. అందుకే చావైనా బతికైనా మన బతుకులు ఎప్పుడు మోసం జరగడానికి వీల్లేదు. మోసం ఎప్పుడు జరగకూడదు. ఒకవేళ నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే, నీ దగ్గర నిజంగా ఆ టైంకి డబ్బులు ఉండి ఈ టైంకి నిన్న అవతల వాడు అడిగే టైంకి నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వేం చేయాలి తెలుసా? నీ దిక్కున్న చోట చెప్పుకో అనకూడదు. అది మూర్ఖుడి లక్షణం. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంకోసారి అడిగితే ఇవ్వక్కలిద్దని చెప్పాల్సి ఉంటుంది మరి అనే మూర్ఖులు ఉంటారు. మనం ఆ టైప్ క్యాండిడేట్ కాదు. మనం ఎలా ఉండాలి తెలుసా? అయ్యా పరిస్థితిది, నీ డబ్బులో రూపాయి కూడా ఎక్కడికి పోదు, 1 year ఆగు లేదా 6 నెలలు ఆగు, నీ డబ్బులు మొత్తం నీకు తెచ్చి ఇచ్చేస్తా. అది కరెక్ట్ నైజం. అలాంటి వాడిని మనం సపోర్ట్ చేయాలి తప్ప లేదు లేదు ఇప్పుడు పీక పట్టేసుకుంటాను అనకూడదు. ఎందుకంటే నీతిమంతుడే, యథార్థవంతుడే, పరిస్థితి బాగాలేదు, నీకు తప్పకుండా ఇచ్చేస్తాడు, తిరిగి ఇచ్చేస్తాడు, ఇచ్చే స్వభావం కలిగిన వాడు. అలాంటి వాళ్ళు వేరు, వాళ్ళ లెక్క వేరు. మరి వీళ్ళ లెక్క దొంగ లెక్క. ఇది దొంగ లెక్క. ఇది అసలు ఈ లెక్కే దొంగ లెక్క. ఇంకోసారి అడిగావా, జనంలో అడిగావా, ఇగో నేను నీకు ఇవ్వాలని పలానోడికి చెప్పావట, ఆడికి చెప్పినందుకు ఇంకా నీకు ఇవ్వనంతే. సరే అని ఈ ఎగ్గొట్టడానికి ఏదో మంగళవారం బలం అంటారు చూసారా, అలాగా వీళ్ళకి ఎగ్గొట్టడానికి మంగళవారం బలం అనమాట. అలాంటి క్యారెక్టర్స్ ఉంటే వీళ్ళు అనుకుంటారు ఈ రోజేదో మనం గెయిన్ అయిపోయాం అనుకుంటారు, ఈ రోజేదో మనం మేలు పొందేసాం అనుకుంటారు. కానీ అక్కడ ఉన్న కనెక్షన్ వీళ్ళు ఏం చేసుకున్నారు? కట్ చేసేసుకున్నారు. దేవుడు రానివ్వడు బిడ్డ, దేవుడు రానివ్వడు. దేవుడు దగ్గరకు కూడా రానివ్వడు, దగ్గరకు కూడా రానివ్వడు. చూడండి ఇక్కడ ఏం రాయబడిందో చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీకు తెలీదా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? నెక్స్ట్, మోసపోకుడి, జారులైన, విగ్రహారాధకులైన, వ్యభిచారులైన, అడంగితనము గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోభులైన, త్రాగుబోతులైన, దోషకులైన, దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కట్ ద కనెక్షన్ అంటాడంతే. బిల్లు కట్టలేదు అనుకోండి, కరెంటు వచ్చి ఏం చేస్తాడు? ఆ లైన్ వీకేసుకుని అదేదో పట్టుకుపోతుంటాడు, ఫీజులు పట్టుకుపోతుంటాడట. కరెంటు వచ్చి ఏం చేస్తాడట? ఫీజులు కాబట్టి వెళ్ళిపోతాడట. ఎందుకంటే నువ్వు కరెంటు బిల్లు కడతలేదని ఫీజులు పట్టుకెళ్ళిపోయిన అంటాడట. అలాగే దేవుడు కూడా, నువ్వు అన్యాయస్తుడు కాబట్టి నీ ఫీజులు ఏం చేశాను? కట్ చేస్తాను. మీరు ఎక్కడి వారో నేను మిమ్మును ఎరగను. మీకు దీవెన ఉండదు, శాపం తప్ప. మీకు ఆశీర్వాదం ఉండదు, అడి అసలు తప్ప. మీకు దేవుని కృప పరలోకం నుంచి రాదు. అక్కడ నుంచి కనెక్షన్ మీకు ఏమైపోయింది? కట్ అయిపోయింది. మీరు చేసింది తప్పు, మీరు నిజంగా నిలబడలేదు. కొంతకాలం ఓర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, దేవుడు పరీక్షిస్తుంటాడు మనల్ని. ఆ పరీక్షలో మనం గెలవాలి. కొంతకాలం ఓర్చుకుంటే బంగారం ఎలాగైతే ఆ మంటలోకి వెళ్ళిన తర్వాత మంచిగా దగదగలాడుతూ బయటకు వస్తుందో పుటము పెట్టబడినదై, అదేవిధంగా మన జీవితం కూడా ఉంటుంది ప్రియమైన దేవుని ప్రజలారా. కాబట్టి చాలా మంచి సందేశాన్ని మనం వింటున్నాం. ఇహమందు పరమందు కూడా చాలా రెట్లు దేవుని యొక్క అనుగ్రహం మనకు రాబోతోంది. ఓర్చుకోండి, నేర్చుకోండి, బలంగా నిలబడండి. తప్పకుండా ఆయన సన్నిధి, దీవెన, ఆశీర్వాదాలు మీ కుటుంబం మీద, మనందరి కుటుంబాల మీద ఉంటాయి. ఎక్కడ నుంచే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. మరొక మాట చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను. లోభి అంటే ఎవడు వాడు? ఇందాక మనం చదువుకున్న వీడికి ఈ క్యారెక్టర్ గురించి. సంఘంలో ఇలాంటి క్యారెక్టర్ ఉండకూడదు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అన్నది వాక్యం చెబుతోంది. కాబట్టి దేవుడు మనకి సమృద్ధిని అనుగ్రహించిన తర్వాత మన సమృద్ధిలో నుండి మనం సత్కార్యాలు చేయవలసిన వారమై ఉన్నాం. మన సమృద్ధిలో నుండి మనం ఇతరులకు మేలు చేయవలసిన వారమై ఉన్నాం. మన సమృద్ధిలో మనం నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించబద్దులమై ఉన్నాం. అందుకే దేవుడిని ఎన్నుకొని నీకు అన్నిటినీ సమృద్ధిగా దయచేస్తున్నాడు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి.
నీకు ధారాళంగా దేవుడు ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నిన్ను కాపాడుకుంటున్నాడు, నీ రాకపోకల్లో తోడై ఉన్నాడు, నేను ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ఆయన ప్రయత్నపడుతున్నాడు. అంటే అర్థం, నీ ద్వారా ఆయన ఇంకా గొప్ప కార్యాలు చేయించుకోబోతున్నాడు. వాస్తవమైన జీవాన్ని నువ్వు సంపాదించుకోవడానికి దేవుడు నీకు అన్నిటికీ వెసులుబాటు కలిగిస్తున్నాడని సత్యాన్ని నువ్వు గ్రహించాలి. రైట్, చదవండి ఆ మాట. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన, లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడును సంగతి మీకు నిశ్చయముగా తెలియను. రాజ్యమునకు ఏం కాదట? హక్కుదారుడు కాడట. కానీ ఇప్పుడు మనందరం ధన్యులం, మనం హక్కుదారులం. వీఆర్ ఆల్ హెవెన్లీ సిటిజన్స్, నో డౌట్ ఎట్ ఆల్. వీఆర్ ఆల్ హెవెన్లీ సిటిజన్స్. నేను పరలోకపు పౌరుడను, నేను దేవుని రాజ్యములో ఉన్నాను, ఆయన రాజ్యమునకు హక్కుదారుడను, ఆయన యందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగుతున్నాను, నీతి కలిగి యథార్థత కలిగి వాస్తవమైన జీవమును సంపాదించుకున్నటకు నా తండ్రి యొక్క పనిలో నేను వాడబడుతున్నాను, నా తండ్రి యొక్క పనిలో నేను సహకారిగా ఉన్నాను, సత్కార్యములు యందు ఆసక్తి కలిగి ఉన్నాను, సద్వాక్యమందు ఆసక్తి కలిగి ఉన్నాను, సంఘములో సభ్యుడిగా స్థిరుడుగా ఉన్నాను, కదలని వాడిగా ఉన్నాను. అంతేగాని సంఘమును చులకనగా చూసేవాడిగా ఉండను, సంఘమును విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడిగా ఉండను, ఆయన పనికి దూరంగా జరిగిపోయేవాడిగా ఉండను. ఇక్కడ ఉండడం ద్వారా నేను వాక్యాన్ని నేర్చుకుంటున్నాను, వాక్యంలో బలపడుతున్నాను, దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నాను, అనేక మందికి దీవెనకరంగా ఉన్నాను, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాను. ఇది నాకు మేలు, ఎందుకంటే పైనుంచి వచ్చే దీవెన నా నుంచి ఎక్కడికి పోదు. మొదటి దీవెన ఎవరి మీద ఉంటుందట? మొదట నిలిచిన వాడి మీదే ఉంటుందట. అర్థమవుతుందా? మొదటి దీవెన ఎవరి మీద ఉంటుంది? మొదట నిలిచిన వాడి మీదే ఉంటుంది. గుమ్మం యొద్ద నిలబడిన వాడికే మొదట అందుతాయి అన్నీ. ఎక్కడో చివరున్న వాడికి అందుతాయని గ్యారంటీ లేదు, ఆడికి వెళ్ళేసరికి అయిపోవచ్చు. కానీ ఎవడైతే దేవునికి దగ్గరగా ఉన్నాడో, దేవుని పరిచర్యలో ఉన్నాడో, దేవుని సన్నిధిలో ఉన్నాడో, వాడు ఇహమందును పరమందు కూడా 100 రెట్లు ప్రతిఫలాన్ని పొందుతాడని వాక్యం సెలవిస్తుంది. కనుక సత్యమునకు ఇప్పుడు దూరంగా జరక్కండి. నీ వలన మేలు పొందదగిన వానికి మేలు చేయుటకు నీ చెయ్యి వెనుకకు తీయొద్దు. అది సత్కార్యమైన, సద్వాక్యమైన, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించి వాని ఆత్మను రక్షించే కార్యక్రమం అయినా సరే, ఏదైనాను సరే, ప్రభు యొక్క పరిచర్యలను నేను నిలబెట్టుకున్నప్పుడు వాడబడు ఘనంగా, మహిమ కారకుడిగా, ఆయనకు మహిమ నిచ్చేవాడిగా, తెచ్చేవాడిగా, ఆయన ద్వారా దీవెన ఆశీర్వాదాలు పొందుకునే ఒక బలమైన సన్నిధి కుటుంబంగా నీవు ఉండునట్లు ఎప్పుడు నిన్ను నువ్వు నిలబెట్టుకో. అదే మొదట చెప్పాను, లోపల ఉన్న మెమరీ కార్డ్ ఎంత అందంగా ఉంటే దేవుడికి మనం అంత అందంగా కనబడతాం. పైన నువ్వు పౌడర్ రాసుకున్నావా లేదా, లేకపోతే మేకప్ వేసుకున్నావా లేదా, షర్ట్ ఎలా వేసుకున్నావు, ప్యాంట్ ఎలా వేసుకున్నావు, డ్రెస్ ఎలా ఉంది, ఇవేవి దేవుడు పట్టించుకోడు. దేవుడు పట్టించుకునేది ఏంటంటే నీ హృదయం ఎంత అందంగా ఉంది, అక్కడ ఎంత అందంగా కనబడుతున్నావని. ధనవంతుడు లాజర్ విషయంలో అదే చూశాడు. లాజర్ ఎంత అందంగా ఉన్నాడని చూడాల, లోపల ఎంత అందంగా ఉన్నాడో చూశాడు. ధనవంతుడు ఎంత అందంగా ఉన్నాడని మురిసిపోలా, లోపల ఎంత అసహ్యంగా ఉన్నాడో చూశాడు. మనల్ని కూడా దేవుడు అదే విధంగా చూడబోతున్నాడు. కనుక శ్రద్ధాశక్తులు కలిగి, భయభక్తులు కలిగి, హృదయం అనే పలకల మీద ఈ మాటలు ముద్రించేసుకోండి. ప్రతి వారం మీకేం కళ్ళబొల్లి కథలు, కల్పనా కథలు, కట్టుకథలు చెప్పబడట్లేదు. ఇక్కడ సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఎన్ని సంగతులైన విలువైన విషయాలు మీకు నేర్పిస్తూ ఉన్నాను. మీరు నేర్చుకుంటూ ఉన్నారు, మీరు బలపడుతున్నారు. బలపడండి, మరింత బలపడండి, వర్ధిల్లండి, అనేకులకు దీవెనకరంగా మీ జీవితాలు మలుచుకోండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభా, విలువైన మీ పాత్రలుగా మమ్మల్ని ఎత్తిపట్టుకుని, ప్రభా, మీ సేవలో మమ్మల్ని నిలబెట్టుకుని, మీ పిలుపు మాకు అనుగ్రహించి మీ వాక్యం ద్వారా ప్రభు, ఇంతమంది పిల్లలకు మీ సత్యవాక్యాన్ని విభజించి ఉపదేశించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. ఎక్కడే కాదు ప్రభా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది సేవకులనైతే మీరు ఎన్నుకొని సత్యము నిమిత్తం ధ్వజముగా నిలబెట్టి వాడుకుంటున్నారో, ప్రతి సేవకుడిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మేమందరము ప్రభువా పరలోక రాజ్యములో కలుసుకుంటూ ప్రభా మమ్మల్ని బలపరిచారు. పరలోకము వరకు మమ్మల్ని నడిపించడానికి మీ కృపను తోడుగా ఉంచండి తండ్రి. నదులన్నీ ఒకే సముద్రంలో కలుస్తున్నట్టుగా తండ్రి, సంఘములన్నీ నిత్య జీవంలో ఏకమవడానికి తండ్రి, సంఘములన్నిటినీ సత్యముతో నిలబెట్టండి, సత్యములో బలపరచండి, సత్యములో స్థిరపరచండి. ప్రభువా, మీ రాజ్యములో మేము ఎలా ఉండాలో మాకు అనేక విషయాలు నేర్పిస్తున్నారు తండ్రి. అవును ప్రభా, మీ దీవెన ఆశీర్వాదాలు లేకపోతే మా కుటుంబాలు నిలబడవు ప్రభువా. ఎక్కడున్నా సరే మా కుటుంబాలకు మీ కాపుదల కావాలి. ఏ కుటుంబం అయితే శోధనలో ఉందో, ఏ కుటుంబం అయితే వేదనలో ఉందో, ఏ కుటుంబం అయితే బాధలో ఉందో తండ్రి, ఆ కుటుంబాన్ని మీరు ముట్టి స్వస్థపరిచి నిలబెట్టి బలపరిచి తండ్రి, వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను మీరు ఎరిగి ఉన్నారు కనుక తండ్రి, సమృద్ధికరమైన వాతావరణంలోనికి మీ బిడ్డలను నడిపించండి.
ఆ శోధనను ఎదుర్కొని నిలబడగలిగే శక్తిని ప్రసాదించండి. ఆ శోధనను గెలవగలిగే శక్తిని ప్రసాదించండి తండ్రి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. మీ సన్నిధిలో తొట్టిల్లిపోకుండా కాపాడండి, పడిపోకుండా కాపాడండి. ప్రతి బిడ్డను మీ సన్నిధిలో వర్ధిలింప చేయమని ప్రాధేయపడుతూ, ఇంకను ప్రభా మీ రాజ్య విస్తరణలో, మీ రాజ్య సువార్తలో మమ్మల్ని బలవంతులుగా చేసి ప్రభా మీ కొరకు బలమైన సాధనాలుగా వాడబడుటకు మా అందరికీ సహాయం అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకోండి, సెమినార్ గురించినటువంటి ప్రకటన ఆల్రెడీ చేసేసాం. జనవరి 11 నుంచి 15 వరకు 5 రోజుల పాటు ఇక్కడ సెమినార్స్ జరగబోతున్నాయి. ప్రసంగికుల వివరాలు అన్నీ త్వరలో తెలియజేయబడతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సెమినార్స్ నిమిత్తం ప్రార్థించండి. అలాగే ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉండి ఇక్కడికి రావాలనుకుంటారో వాళ్ళు ట్రైన్ రిజర్వేషన్స్ కానీ, ఫ్లైట్ రిజర్వేషన్స్ కానీ ముందుగా చేసుకుంటారని ఈ యొక్క పాంప్లెట్ ముందుగా వారికి ప్రకటించడం జరిగింది. లైవ్లో కూడా ఆల్రెడీ మన ఛానల్ కమ్యూనిటీలో కూడా పెట్టేశాం. అవి లైవ్లో కూడా ఎవరైనా ఒకవేళ చూడాలనుకుంటే ఆ ఇమేజ్ మీకు వీలైతే చూపిస్తారు, చూడండి. సో ప్రతి ఒక్కరు కూడా సెమినార్ నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రాబోయే సేవకుల నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబం మస్ట్ అండ్ షుడ్గా నా కుటుంబంతో సహా ప్రతి కుటుంబం, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం కూడా ఈ సెమినార్లో పాలిభాగస్తులు అవ్వాలి, సహకారులుగా నిలబడాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోండి. దేవుని పనిలో పాలిభాగస్తులు అవ్వండి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. రొట్టె ద్రాక్షరసం కార్యక్రమాన్ని జరిగిద్దాం. అందరూ కూడా సంసిద్ధులు అవ్వమని ప్రాధేయపడుతున్నాను. థ్యాంక్ యూ.